30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన పూర్వాశ్రమములో ఆయన కూడా ఒక పాత్రికేయుడు. ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎప్పుడు దాడులు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫైల్స్ని హ్యాండిల్ చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తెచ్చారు. వాట్ ఈస్ లిక్కర్ స్కామ్స్ సార్? జగన్ గారికి సంబంధించిన అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏంటి సార్? డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఇక్కడ పూల వర్షం ఉంటుంది, రాళ్ల దెబ్బలు ఉంటాయి. మా రాధయ్య ప్రపోజ్ చేశాడు, మీరు ఆయనతో మాట్లాడి సీటు తెచ్చుకోండి మీ క్యాలిబర్తో, మిగతా ఎలక్షనీరింగ్ నేను చేస్తాను. రాజకీయ నాయకుడిగా ఉంటే కొడుకు ఆస్తుపాస్తులకు కస్టోడియన్గా ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? 2014లో మనం ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నామంటే సమర్థవంత నాయకుడు ఈయన. 5 ఏళ్లలో ఈయన ఏం చేయలేదని వాడు కొట్టేశారు. ఈయన వచ్చి మా చిన్నాన్నను చంపాడు అనగానే ఆయనే చంపేసి ఈయన మీద పెడితే జాలి పడిపోయాం, పవర్ ఇచ్చేసాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? సీఎం గారు మన పూతలపట్టు మీటింగ్లో వచ్చి చంద్రబాబు నాయుడు గారి టీం అంతా నాలుగు ఒకలే అని ఒకటి ఇచ్చేసాడు స్టేట్మెంట్. వెరిఫై చేసుకొని మాట్లాడండి సీఎం గారు, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని నేను చెప్తున్నాను. ఈ దేశాన్ని ఒక టైంలో దశ దిశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి మేజర్ కాంట్రిబ్యూటరు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎక్కడ ఉంది? ప్రజల వద్దకే పాలన ఎవరి దగ్గర వచ్చిందండి? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ గారు అంటున్నారు కదా సార్. ఇదే కుంటు వ్యవస్థ. 5,000 రూపాయలతో ఊడికం చేయించుకుంటామని నేను అంటున్నాను. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన అతిథి మాజీ ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్, టీడీపీ చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు. దగ్గుమల్ల ప్రసాదరావు గురించి ఇప్పటికీ చాలామంది చాలా ఇంటర్వ్యూలు చూసిన అందరికీ తెలుసు. నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఆయన పూర్వాశ్రమములో ఆయన కూడా ఒక పాత్రికేయుడు. అంటే పాత్రికేయ వృత్తులు అక్కడిక్కడికి టీ కాఫీలు ఈ క్యాష్యూ నట్స్ అంత ఎంజాయ్ చేస్తూ చివరి నిమిషంలో అంటే నెల పూర్తయ్యేసరికి ఆయనకు వచ్చిన వేతనంతో సంతృప్తి పడక అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రభుత్వ విధుల్లోకి వెళ్ళి ఆయన చివరికి జాయింట్ కమిషనర్గా విఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఇంటర్వ్యూలో అంటే ఆయన రాజకీయ ఇంటర్వ్యూ అయినప్పటికీ కూడా ఆయన కూడా మాకన్నా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్తో జూనియర్ జర్నలిస్ట్ అయిన నేను, నా కొలీగ్ విజయబాబు గారు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ ఇంటర్వ్యూని చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే నాగరాజు గారు. నేను ఒక బ్యూరోక్రాట్ని ఇప్పటి టీడీపీ చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడానికే వచ్చాను అనుకుంటున్నా. కానీ నాకు ఉదయమే తెలిసింది మీరు కూడా పూర్వాశ్రమంలో పాత్రికేయులు, మనదంతా ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ గ్రూప్ అని. కానీ ఒక పెద్ద జర్నలిస్ట్తో ఒక ఇద్దరు బుడ్డ జర్నలిస్టులు వచ్చి ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? బుడ్డ చిన్న లేదండి, ఇప్పుడు మీరు చాలా పెద్దవాళ్ళు. నేను అప్పుడు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాను నేను. సో ఇప్పుడు మీరు చాలా పెద్ద జర్నలిస్ట్. ఎలా సార్ అసలు నాకు ఫస్ట్ మనం అదే స్టార్ట్ చేస్తాము. ఒక జర్నలిస్ట్గా అంటే బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం పూర్తి చేసి జర్నలిస్ట్గా మారిన మీరు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోకి ఎలా వెళ్ళారు, తర్వాత రాజకీయాలు ఎలా ఉంది ఇది ఈ జర్నీ అంటే? సో మీరు నాకు కొంచెం టైం ఇస్తే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను, చారిత్రక నేపథ్యంలో వద్దాం. మీ కుటుంబ నేపథ్యం నుంచి స్టార్ట్ చేస్తారు. స్వగ్రామం మాది చింతగుంపల్లి అని ఒక చిన్న కుగ్రామం, అది చిన్నగంజాం మండలంలో వస్తుంది, ప్రకాశం డిస్టిక్. వెస్ట్ వైల్ ప్రకాశం డిస్టిక్, ప్రజెంట్ బాపట్ల డిస్టిక్. ఓకే సార్. సో దానిలో నుంచి వచ్చాం. మా స్టడీస్ అంటే ఎలిమెంటరీ స్కూలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. మీకు తెలిసే ఉంటుంది, ఆ రోజుల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కొత్తగా పెట్టారు. ఇట్లా పొద్దున్నే నాస్తా వేస్తే పైన ఇట్లా తేట, అంటే అది తేట కాదు పురుగులు తీసి పక్కన పెట్టి తినే స్టేజ్ నుంచి వచ్చాం. తర్వాత మళ్ళీ డిగ్రీ అవన్నీ కూడా. అమ్మ నాన్న వారు ఏం చేసేవారు సార్? అమ్మ నాన్న టీచర్స్ ఉన్నారు, కానీ పల్లెటూరులో ఉండటం వల్ల వాళ్ళకి గవర్నమెంట్ టీచర్స్ పల్లెటూరులో ఉండటం వలన పిల్లలు ఎక్కువ ఉండటం వలన సోర్స్ సరిపోలేదు. సో వీవర్ అండర్ అటర్ పావర్టీ. ఎంతమంది సంతానం? మేము 8 మంది. మా నాన్నకి 8 మంది సంతానం, 4 ఆడపిల్లలు, 4 ఒక గవర్నమెంట్ టీచర్ అంటున్నారు, అవేర్నెస్ ఉండదు సార్ అప్పట్లో? ఆ పల్లెటూరులోకి వెళ్ళి వాళ్ళలో మమేకం అయిపోయారండి. మా అమ్మ టీచర్ అయ్యి వాళ్ళతో పాటు పుల్లలు ఏరుకు రావడం, వాళ్ళతో పాటు పేడ తీయటం అలవాటు చేసుకుంది. పొద్దున్న టీచర్ పని చేసేది, మిగతా అవి చేసేది. అంటే వాళ్ళతో మమేకం అయిపోయింది. నాన్నగారి పేరు సార్? నాన్నగారి పేరు లూకా. లూకా. అమ్మగారి పేరు సార్? సుశీలమ్మ. ఇద్దరు లేరు ఇప్పుడు, వాళ్ళిద్దరు చనిపోయారు. సార్? కాదు, మేము దళితులు. మా తాతగారు వాళ్ళు అప్పట్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి
లోకా అని పేరు పెట్టారు. మీకు తెలుసు కోస్తా ఆంధ్రాలో సార్ మిషనరీస్ యాక్టివిటీస్ ఆర్ ప్రిడామినెంట్లీ దేర్ ఇన్ కోస్తా ఆంధ్ర బికాస్ ఆఫ్ మచిలీపట్నం అండ్ చెన్నై. సార్ ఓకే ఆ ఇన్ఫ్లుయెన్స్తో పేరు పెట్టారు. బట్ వీఆర్ దళిత్స్. ఓకే సో మా గ్రామం అంతా దళిస్తే ఆటోమేటికలీ పేర్లన్నీ వచ్చుంటాయి. అండ్ రిలీజియన్ ఈజ్ ఎ పర్సనల్ ఒపీనియన్. సార్ దళిత్ ఈజ్ ద స్టేటస్. మీరెన్నో సంతానం సార్? నేను లాస్ట్ అండి, 7వ సంతానం. నా తర్వాత ఇంకొక పాప ఉంది. షీఈ్ ఎండిఓ. ఎండిఓ కంటే మీద డివిజనల్ ఆఫీసర్ ఓకే ఓకే ఇన్ పంచాయతీరాజ్ సిస్టమ్. ఓకే నేనే 7వ వ్యక్తిని. మిగతా వారంతా ఏం చేస్తున్నారు సార్? పెద్దవారంతా మిగతా వాళ్ళందరూ నేనే 62కి వచ్చాను కదా, సగం మంది పోయారు ఈ దేశం వదిలి. ఇంకో 4-5 ఉన్నాం. సార్ సో వాళ్ళంతా ఏదో చేసేసి వెళ్ళిపోయారు, హౌస్ వైఫ్స్. గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు సార్ అప్పుడు? చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్ అండి. ఓకే సార్ తెలుగు మీడియంలో చేసి యూ కెన్ ఇమాజిన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 1981లో ఇంగ్లీష్ మీడియంలో ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకున్నాను నేను. ఓ సార్ దట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఆ రోజుల్లో. అండ్ అప్పట్లో మీకు యూనివర్సిటీ ఈజ్ లైక్ ఏ అమెరికన్ యూనివర్సిటీలా ఉండేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే. ఎయిదర్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ. తెలుగు ఎవడు మాట్లాడు. కరెక్ట్ సార్. హైదరాబాద్ ఎందుకంటే అందరూ ఆల్ ఓవర్ ఇండియా నుంచి డ్రా చేస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చెన్నై, బెంగాల్, ఢిల్లీ యూనివర్సిటీలో సీటు మిస్, జేఎన్యూ ఢిల్లీ మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. సార్ సో వీళ్ళందరితో కలిపి ఒక 6 నెలలు కింద మీద పడి స్ట్రగుల్ చేసి ఇంగ్లీష్ నేర్చుకుని, దట్ ఈస్ వై మై ఇంగ్లీష్. పీజీ చేశారు సార్ అక్కడ? ఎంఏ. ఓకే ఎంఏ. మీరు గమనిస్తే నా ఇంగ్లీష్ ఎక్వైర్డ్ ఇంగ్లీష్ అంటారు. మీరు ఇంగ్లీష్ని కానీ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఏ ఎలిమెంటరీ స్కూల్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఎక్వైర్డ్ ఇంగ్లీష్. హిందూ పేపర్ చదివి, టైమ్స్ ఆఫ్ ఇండియా చదివి నేర్చుకున్న ఇంగ్లీష్ తప్పితే మనం కూరగాయల పేర్లు సరిగ్గా చెప్పమంటే చెప్పలేము. బట్ ఐ కెన్ టెల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లెక్చర్ ఆన్ ఇంగ్లీష్, బట్ కూరగాయల పేరు చెప్పలేను. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఎక్వైర్డ్ ఇంగ్లీష్. సో స్టడీస్ పూర్తయిన తర్వాత జర్నలిస్ట్గా మారారు అంటున్నారు, దాని గురించి చెప్తారు. పీజీ అయిన తర్వాత పీజీలో ఏ సబ్జెక్ట్ చేశారు సార్ మీరు? నేను పొలిటికల్ సైన్స్ అండి. పొలిటికల్ పొలిటికల్ సైన్స్ అంటే అప్పట్లోనే రాజకీయాల మీద ఆసక్తి. పొలిటికల్ సైన్స్ కాబట్టి పొలిటికల్ ప్రాసెస్ తెలుసు నాకు. ఓకే సార్. అంటే సెంట్రల్ యూనివర్సిటీలో కోర్స్ చేయటం అంటే ఇట్ ఈస్ రియల్లీ మనిషిని ఇన్వాల్వ్ చేస్తారు, ఊరికేదో చదవటం కాదు సార్. సో ఆ పొలిటికల్ ప్రాసెస్ తెలుసు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుసు, మ్యాక్స్ వెబర్ బుక్స్ తెలుసు, థామస్ హాబ్స్ బుక్స్ తెలుసు, అరిస్టాటిల్ తెలుసు, ప్లాటో తెలుసు, ప్లటానిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుసు. సో గ్రీక్ థియరీలన్నీ చదువుకున్నాం. ఓకే. సో అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇట్ వాజ్ మై స్పెషలైజేషన్. దాని తర్వాత వెంటనే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసి, సార్ మీకు తెలుసు అక్కడ 2 ఎంట్రన్స్లు కష్టం, ఒకటి జర్నలిజం, 2 ఎంబీఏ. ఓకే సార్. ఎంబీఏ 2 ఏళ్ళు చదవాలి కాబట్టి నేను 1 ఇయర్లో చదవాలని నేను జర్నలిజం డిగ్రీ చేశానండి. ఓకే సార్. మా ఉషా వాసల్ రెడ్డి వాజ్ మై ప్రొఫెసర్, బషీరుద్దీన్ వాజ్ అవర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకే. బషీరుద్దీన్ మీకు తెలిసే ఉంటుంది, వెరీ ఫేమస్ అంబాసిడర్ టు మెనీ కంట్రీస్. విన్నా సార్. ఆయన మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఆ తర్వాత కొన్నాళ్ళు యుఎన్ఐ, పీటీఐ, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్కి, సార్ అప్పట్లో డెక్కన్ క్రానికల్ కూడా ఓకే. కొన్ని స్టోరీస్ రాసేవాడిని. మనం నార్మల్ వి కాల్ ఇట్ ఏ స్టోరీ ఓకే. రాసేవాడిని. అవి నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి. ఎంత ఇచ్చేవారు సార్ అప్పుడు జీతం మీకు? నాకు 800 ఇచ్చారండి నెలకి, తొలి జీతం. తర్వాత అసెంబ్లీలో పెద్దోళ్ళతో మాట్లాడమంటారండి. నేను రాగానే 2 అసైన్మెంట్లు ఇచ్చి పలానాయని కలవండి అంటే అక్కడ జీడిపప్పును డ్రై ఫ్రూట్స్, టీ ఇస్తారండి. ఇది చాలా పెద్ద జాబ్ అనుకున్నాను. తీరా నెల జీతం వచ్చేటప్పుడు 800 ఇచ్చారు. జర్నలిస్టుల కష్టాలు మీకు అర్థం. మీకు దండం. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసుకుని ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఐ హ్యావ్ టు గెట్ సమ్ మనీ అని ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చాను. ఏ ఇయర్లో సార్? దిస్ ఈజ్ సమ్వేర్ ఇన్ 1989. 1989 త్రూ ఎస్ఎస్సి? త్రూ ఎస్ఎస్సి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చాను నేను. ఓకే సార్. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. ఇన్స్పెక్టర్ క్యాడర్ నుంచి మీరు ప్రమోట్ అవుతూ, నా అదృష్టం కొద్దీ 5 ఇయర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాను. అనదర్ 12 ఇయర్స్లో అసిస్టెంట్ కమిషనర్ అయ్యాను. అనదర్ 2 ఇయర్స్లో డిప్యూటీ కమిషనర్ అయ్యాను. అనదర్ 9 ఇయర్స్లో జాయింట్ కమిషనర్ అయిపోయాను. ఇట్స్ ఆల్ టైం బౌండ్. ఓకే. అంటే ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే ఇట్ ఈస్ ఏ టైం బౌండ్. మీరు హైదరాబాదు, పూనా అంతా చేసినట్టున్నారు సార్? హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను మహబూబ్ నగర్, నల్గొండ డిస్ట్రిక్ట్స్ ఆఫీసర్గా చేశాను. తర్వాత హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్లో 8 ఏళ్ళు లాంగ్ చేశానండి. I was the most sought after person in investigation department because investigation skills ఎక్కువైనా నిస్వార్థంగా పనిచేస్తాడని. బిజినెస్ పీపుల్ ఎక్కడ రెసిడెన్స్ ఉంటే మాకుంటాయి. రెసిడెన్స్ ఈజ్ ద మెయిన్ ప్రెమిసెస్, చిన్న రెసిడెన్స్లు, ఆఫీస్ ప్రెమిసెస్లు. ఐ వాజ్ పోస్టెడ్, డ్రాఫ్టెడ్
ఓకే. ఎనీ టైం సర్చ్ ఈజ్ దేర్, నన్ను డ్రాఫ్ట్ చేసి ఆ మెయిన్ ఇంటికి పంపించే బాధ్యత వీళ్ళు తీసుకునేవాళ్ళు. 8 years కంటిన్యూస్లీ వాజ్ దేర్. తర్వాత బయటకు వచ్చాను. నేనే అడిగాను, నన్ను దీనికే రిస్ట్రిక్ట్ చేస్తారా, నా లైఫ్ అదర్ రంగాలకు పంపించరా, ప్లీజ్ ట్రాన్స్ఫర్ మీ అంటే. ఐటీ దాడులు ఎప్పుడైనా పాల్గొన్నారు సార్ మీరు? 8 ఏళ్ళు. 8 ఏళ్ళు. ఇప్పుడు ఎన్ని దాడులు చేస్తుంటారు సార్ సుమారుగా? నేను పార్టిసిపేట్ చేసినవి 100 పైన ఉంటాయి. ఆథరైజ్డ్ ఆఫీసర్ అంటారు, అంటే నేనే హ్యాండిల్ చేసేవి. నాకు ప్రెమిసెస్ ఇచ్చి బిల్డింగ్కి మీరే హ్యాండిల్ చేయని ఆథరైజ్డ్ ఆఫీసర్ మాత్రం 30 ఉంటాయి. ఓకే. మిగతా అన్నీ నేను పార్టిసిపేషన్ చేస్తాను. వన్ ఆఫ్ ది గ్రూప్. మీరు దాడులు చేసిన వాళ్ళు అతి పెద్ద అవును, ధనవంతులు ఎవరున్నారు సార్? చాలా పెద్ద ధనవంతులు ఉన్నారు, మన పేర్లు చెప్పకూడదు. ఐ హ్యావ్ డన్ మై జాబ్ ఇన్ ఫిడ్యూసరీ కెపాసిటీ అంటారు. ఓకే ఓకే సార్. దానిలో ఉన్న వాటిల్లో ఏది కూడా నేను బయటకు వచ్చి మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎప్పుడు దాడులు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మేము దాడులు చేసే పరిస్థితి రాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫైల్స్ని హ్యాండిల్ చేశాను. ఓకే. సో అవన్నీ మాట్లాడుకుంటే నా ఫిడ్యూసరీ కెపాసిటీ పోతుంది. సో ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. అజయ్ కల్లం గారని, ఆయన ఒక ఇది ఇచ్చాడు, వీడియో ఇచ్చాడు. మాజీ సిఎస్ వీడియో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఫేవర్గా మాట్లాడుతూ మేము అది చేసే ఇది చేస్తే నేను ఒక వీడియో ఇచ్చాను. అయ్యా, మీరు 40 ఏళ్లలో సిఎస్గా చేశారు, పెద్ద బ్యూరోక్రాట్, మీకు ఇంత చిన్న విషయం ఎట్లా తెలియలేదు? మన జాబులో చేసిన ప్రతిదీ ఆన్ ఓత్ చేస్తాం. యు ఆర్ పర్ఫార్మింగ్ అండ్ ది ఫిడ్యూసరీ కెపాసిటీ, యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు అదర్స్ ఎయిదర్ ఇన్ ద జాబ్ ఆర్ అవుట్ ఆఫ్ జాబ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఏమన్నా రాజకీయ నాయకుల క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే అప్పుడు మాట్లాడవచ్చు, దాన్ని అంతా వదిలేయచ్చు, కానీ సీక్రెట్స్ తీసుకురాకూడదు. మీ పర్ఫార్మెన్స్లో మీ మినిస్ట్రీ చెప్పినప్పుడు, లేకపోతే మీరు టాప్ పోస్టులు చేశారు, సీఎం చెప్పినవి అని తీసుకొచ్చి బయట చెప్పకూడదు. లేకపోతే నేను కమిషనర్గా ఉండగా ఇది చేశానని చెప్పకూడదు. అట్లా చేసే పని అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసిన వాళ్ళు 10 మంది ఆఫీసర్లను తెచ్చి మాట్లాడితే బ్యూరోక్రసీ కొట్టుకుంటారు, రాజకీయ నాయకులు పక్కన కూర్చుంటారు. అట్లాంటి పరిస్థితి రాకూడదు. బ్యూరోక్రసీ ఈజ్ ఎ బ్యూరోక్రసీ, ఇట్ కెనాట్ ఎక్సీడ్ ఇట్స్ లిమిట్స్. రాజకీయ నాయకులు మాట్లాడలేకపోతే మీరు అరవిందని అసమర్థులేమని అనుకొని మీరు మాట్లాడుతున్నారా? వాళ్ళు మాట్లాడలేకపోయారా? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తప్పండి, ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దిస్. లేకపోతే మీరు మాట్లాడితే బ్యూరోక్రసీ కొట్టుకుందాం. యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. బ్యూరోక్రసీలో లిమిట్స్ ఎక్సీడ్ అయిన వాళ్ళందరి పరిస్థితి మనం పేర్లు చెప్పుకోకుండా చూస్తే ఏ గతి పట్టారో తెలుసు. అరెస్ట్ అయ్యారు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇంతవరకు బయటపడలేదు ఒక్కళ్ళు కూడా. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగిన నష్టానికి అందరూ కెరీర్లంతా నాశనం అయిపోయి ఇంకా కేసులు నడుస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. డోంట్ ఇండల్జ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. లెట్ అస్ సపరేట్ బ్యూరోక్రసీ, సపరేట్ పొలిటికల్ సుప్రమసీ. ఏది లేదన్నా దిస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. పొలిటికల్ లీడర్ ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడ్ అనేది సంబంధం లేకుండా దే ఆర్ ద రూలర్స్. యు ఆర్ జస్ట్ ఎగ్జిక్యూటర్స్. ఇఫ్ యూ లిమిట్ దట్ ఎగ్జిక్యూషన్ దెన్ యూ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్. సార్ చిన్న సార్ ప్రశ్న అడగకూడదు కానీ నాకు క్యూరియాసిటీ అడుగుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి 1,00,000 కోట్లు దోచేశాడు అంటున్నారు కదా సార్ అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా. అయితే మీరు ఆయన ఫైల్స్ నేను చూశాను అంటున్నారు కదా సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచేశారు? నేను ఇప్పుడే చెప్పాను, నేను ఆ ఫైల్స్ హ్యాండిల్ చేయడంలో నా కెపాసిటీ యాజ్ ఎ డిప్యూటీ కమిషనర్, ఫిడ్యూసరీ కెపాసిటీ, ఐఎమ్ నాట్ సపోజ్ టు డైవల్జ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దాట్. నేను అందుకే ఇంతవరకు టీడీపీలో నేను ఎంపీ సీట్ అభ్యర్థి తీసుకున్నా కూడా ఆ విషయాలు మాత్రం సక్సెస్ఫుల్గా మాట్లాడను. కానీ మీరు ఇందాకే చెప్పారు, ఒకవేళ రాజకీయ పార్టీల్లో చేరి సభ్యత్వం తీసుకుంటే మాట్లాడవచ్చు అని చెప్పి. మాట్లాడవచ్చు, కానీ గవర్నమెంట్ ఇచ్చిన సీక్రెసీని బయట పెట్టకూడదు. అదే నేను అజయ్ కల్లం గారి గురించి సీక్రెట్స్ మనం హ్యాండిల్ చేసి. గవర్నమెంట్ ఆఫీసర్ కాదు, బట్ నేను ఓత్ తీసుకున్నాను. నేను ఫిడ్యూసరీ కెపాసిటీలో ఈ విషయాలు బయటికి చెప్పను. నేను చనిపోయిన దాకా అది నాకు నిలబడాలి, అంతేగాని లైక్ సిబిఐ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ రైడింగ్ ఎనీబడి టిల్ డెత్. ఇంతకుముందు దాకా ఏంటి, రిటైర్ అయిన దాకా అనుకునేవాళ్ళు. నో, నౌ సిబిఐ కెన్ క్యారీ ఆన్ ఇట్స్ యాక్టివిటీస్ టిల్ డెత్ ఆఫ్ ఎనీబడి. ఎందుకు అడుగుతున్నారంటే సిబిఐ ఛార్జ్ షీట్లలో కూడా జగన్మోహన్ 1,00,000 కోట్లు చూపించలేదు. వాళ్ళు చూపించింది కూడా అందరికీ తెలిసినదే. మరి 1,00,000 కోట్లు ఎక్కడికి పోయాయి? మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారికి మాట్లాడుతూ ఉంటే బాగోదు, ఎందుకంటే అంత దూరం వెళ్ళకూడదు. ప్రజెంట్ కేసులు ఏమైనా మాట్లాడమంటే మాట్లాడతాను. ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్ కేస్ నేను మాట్లాడగలను. ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ లిక్కర్ స్కామ్ నేను మాట్లాడగలను. సైంటిఫిక్గా మాట్లాడుకుందాం విత్ ఎవిడెన్స్. వాట్ ఈస్ లిక్కర్ స్కామ్ సార్? లిక్కర్ స్కామ్
మనకి ఇక్కడ యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో ఇది మాట్లాడుకోవటం మన సిగ్గుచేటు. యాక్చువల్గా మద్యం అనేది మద్యం గురించి డిస్కస్ కాకపోతే ప్రపంచ దేశాలన్నీ మద్యం కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటున్నాయి కాబట్టి ఇట్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ప్రభుత్వాలు కూడా మద్యం మీదనే నడుస్తున్నాయి, మద్యం ద్వారా వచ్చే ఆదాయం మీద మనం కూడా ఇది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నౌ. ప్రభుత్వ ఇన్కమ్ కూడా మద్యం మీద వస్తున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సింది. ఎవరైనా నేను అబ్జెక్షన్ చూస్తే క్షమించండి. అయితే ఇది మీకు తెలుసు, మన ప్రొసీజర్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి లైక్ మెక్డోవల్ లేకపోతే ఇంకా కొన్ని ప్రొడ్యూసింగ్ ఎనీ అదర్ కంపెనీస్ తెచ్చి మనం ఆంధ్రప్రదేశ్ బేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్కి తీసుకుంటాం. మనం ఇట్ ఈస్ ఎ కార్పొరేషన్ బిలాంగింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్. అక్కడ నుంచి వివిధ షాపులకి సప్లై చేస్తాం ఆన్ పేమెంట్ ఆఫ్ డీడీస్. అది క్యాష్ అండ్ క్యారీ అంటారు కదా, డీడీ గట్టి తీసుకెళ్ళాలి. మీకు ఎన్ని కేసులు కావాలి షాపుల్లో అమ్ముకుంటారు. సో దట్ ఏంటంటే కంపెనీ నుంచి ఏపీబీసీఎల్ కొంత పర్సంటేజ్ తీసుకుంటుంది, రిటైన్ చేసుకుంటుంది ఫర్ దేర్ ప్రాఫిట్ అండ్ ఎక్స్పెండిచర్. అక్కడ నుంచి వీళ్ళకి ఇస్తుంది, మార్జిన్ ఇస్తుంది. మీరు 20% మార్జిన్ ప్రాఫిట్లో అమ్ముకోవచ్చు. మీరు చేసి ఉంటారు అక్కడ రేట్ ఉంటుంది, అక్కడ సేల్ ప్రైస్. ఆ సేల్ ప్రైస్ అనేది ఒక 20% హైగా పెడతారు, మిగతా రేటుకి మీరు అమ్ముకుంటూ ఉండొచ్చు. అందుకే చాలామంది కొంటే మీకు డిస్కౌంట్ ఇస్తుందంటాడు బాటిల్ మీద, దాని డిస్కౌంట్ అది చూసుకోండి, నష్టానికి ఎప్పుడు ఇడు. ఇది ప్రొసీజర్ యాక్చువల్గా. దాని రెవెన్యూ వచ్చి 2 types ఆఫ్ రెవెన్యూస్ ఉంటాయి. దాని మీద ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి ఒకటి, తర్వాత ఏపీబీసీఎల్కి వచ్చే ప్రాఫిట్ స్టేట్ గవర్నమెంట్. ఈ 2 రెవెన్యూస్ వస్తాయి. దానివల్ల మనకి నెలకి నాకు తెలిసిన లెక్కల ప్రకారం 13,000 నుంచి 15,000 కోట్లు వచ్చుండేవి ఇంతకుముందు మనకి. ఇది కొన్ని సంవత్సరాల క్రితం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదంటే బయటపడిన తర్వాత కూడా ఉన్నాయి పర్ మంత్. దాన్ని ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ టేకన్ ఓవర్ బై సర్టన్ పీపుల్, రూలింగ్ పార్టీలో ఉన్న పీపుల్. పేర్లు చెప్పుకోవడం అంత మంచిది కాదు. ఎందుకు సార్ ఇప్పుడు మీరు బ్యూరోక్రాట్ కాదు సార్, ఇప్పుడు పొలిటీషియన్గా మాట్లాడుతున్నారు. కంపెనీ ఓత్ దీని మీద అయితే ఓత్ తీసుకోలేదు. లేదు, మాట్లాడచ్చు సార్, చెప్పండి. అయితే చెప్తాను. జగన్ గారికి సంబంధించిన అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ దాన్ని తీసుకున్నారు. తీసుకొని వాళ్ళిద్దరేనా సార్? ఇంకా చాలా మంది ఇంకా డైరెక్టర్స్ ఉంటారు, మెయిన్గా వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళిద్దరు. దానిలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తెలిస్తే మీరు ఒకసారి చెప్పండి నాకు ఐడియా. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటంటే మనకు బ్రిటిషర్స్, యూరోపియన్స్ నేర్పించిన పద్ధతి ఏంటంటే మనుషులకి హామ్ జరగకుండా ఈ మద్యం ఇంటాక్సికేషన్ ఎలా చేయాలి అనే దానికోసం బార్లీ, వీట్, తర్వాత స్పిరిట్ ఈజ్ న్యాచురల్ స్పిరిట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ మొలాసిస్ ఆఫ్ షుగర్ మిల్స్. దానికి ఒక కంపెనీ ఉంటుంది స్పిరిట్ చేసేది. ఇంత బాటిల్ రావడానికి పెద్ద మొలాసిస్ కావాలి. ఆ బాటిల్ని తీసుకొని కొన్ని డ్రాప్స్ వేస్తే ఆల్కహాల్ అవుతుంది. ఇవన్నీ కలిపి న్యాచురల్ ప్రాసెస్లో ఒక బాటిల్ తయారయ్యి దాన్ని ఎంతకాలం నువ్వు ఫెర్మెంటేషన్లో పెడతావు అనే దాన్ని బట్టి దాని రేట్ ఉంటుంది. మనం చూస్తాం స్కాట్లాండ్ స్కాచ్ 18 years old, 24 years old అని. దాన్ని బట్టి రేటు పెరుగుతుంటుంది. ఆ ప్రాసెస్ తీసేసి వీళ్ళు చీప్ లిక్కర్, కెమికల్స్ వాడిన లిక్కర్ని తీసుకొస్తున్నారు. న్యాచురల్ ప్రాసెస్ తీసేశారు. ఇమీడియట్ గెయిన్స్ తీసుకొని ప్రజల్లోకి వదిలేరు. ఎట్లా వదిలేరు? సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఏపీబీసీఎల్కి రావాలి, ఏపీబీసీఎల్ నుంచి గవర్నమెంట్ షాప్స్కి రావాలి. అంటే కంపెనీ అనుమతితోనే ఇవన్నీ చేస్తున్నారా? ఏదండి, ఇప్పుడు ఆల్ బ్రాండ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. సో కంపెనీ హెడ్ సీల్డే కదా, కంపెనీలో టేక్ ఓవర్ చేశారు, బ్రాండ్స్ని తీసేశారు. దీస్ పీపుల్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ న్యూ కంపెనీస్ వేర్ దిస్ కైండ్ ఆఫ్ లిక్కర్ ఈస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. అట్లా కదా సార్. ఇప్పుడు కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణ, మన దక్షిణ భారతదేశంలో తీసుకుంటే ఎగ్జాంపుల్గా, ఆ దేశంలో ఇక్కడ దొరికే బ్రాండ్లే అక్కడ తాగితే ఒక టేస్ట్ ఉంటుందంట, అదే ఇక్కడికి వచ్చి తాగితే ఆ టేస్ట్ మారిపోతుందంట. అంటే కంపెనీ అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఈ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఏపీబీసీఎల్కి వస్తుంది, ఏపీబీసీఎల్ కొంత ప్రాఫిట్ పెట్టుకోవాలి, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, ఎక్సైజ్ డ్యూటీ రావాలి. ఇది కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు ఎక్సైజ్ డ్యూటీ రావట్లేదు అని అంటే, విజయ్ అడిగిన క్వశ్చన్కి మనకు సరైన ఆన్సర్ రాలేదు. ఏది? ఇప్పుడు మ్యాన్సన్స్ ఉంది అనుకోసం కంపెనీ, అది నేను చెప్తా ముందు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఎందుకు స్టేట్ గవర్నమెంట్కి ఎక్సైజ్ రావట్లేదంటే, మీరు ఒక 10,000 లేకపోతే 1,00,000 కేసులు తీసుకోండి, అక్కడ నుంచి తీసుకుంటారు, ఇక్కడ నుంచి గవర్నమెంట్ షాప్కి వస్తాయి. కానీ గవర్నమెంట్ షాప్లో
క్యాష్ ఇస్తేనే అమ్ముతున్నారు. మీరు వెళ్ళి ఇప్పుడు స్పాట్లు కానండి, ఫోన్ పే, ఈ గూగుల్ ఫోన్ పే అంటే వద్దండి ఇప్పుడు అంటున్నారు. మార్చారు సార్, ఇప్పుడు ఆన్లైన్ రీసెంట్ గా ఎలక్షన్ ఇది కాదు, తీసుకుంటున్నారు. మీరు గత 4 ఏళ్ళుగా చూడండి. గత ఎందుకు 4 ఏళ్ళుగా ఎందుకు అదే క్యాష్ అడుగుతున్నారు? ప్రధానమంత్రి గారు డిజిటల్ ఎకానమీ అని మాట్లాడుతుంటే ఎందుకు క్యాష్ అడుగుతున్నారు ఈ షాపులు అంటే, అక్కడ వచ్చిన 1,00,000 కేసుల్లో కార్టూన్స్లో 20% మాత్రమే ఆన్ అకౌంట్ ఉంటాయి. 80% ఈజ్ అన్అకౌంటెడ్ ప్రోడక్ట్, అన్అకౌంటెడ్ కమోడిటీ. కంపెనీలో అన్అకౌంటెడ్, ఏపీపీఎస్సీలో అన్అకౌంటెడ్, డిస్ట్రిబ్యూటర్ దగ్గర అన్అకౌంటెడ్. ఈ క్యాష్లో తీసుకొని అన్ని చోట్ల క్యాష్ వెళ్ళిపోతుంది. ఈ క్యాష్ ఎవరికి వెళ్తుందో ఎండ్ యూజర్ ఎవరో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఒకటి, ఒకవేళ పొరపాటున ఇతను క్యాష్ కాకుండా చెక్లో తీసుకుంటే మీ దొంగతనం అంతా బయటపడిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్నారు. దీనివల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్కి రావాల్సిన ఎక్సైజ్ డ్యూటీ రావట్లేదు. ఈ డబ్బు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తుంది. అది మళ్ళీ ఎలక్షన్లో వాడుతున్నారు, చెత్తగా వాడేస్తున్నారు. క్యాష్ క్రియేషన్ అయిపోయింది. తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యం ఏంటండి? మీకు స్టాటిస్టిక్స్ ఉన్నాయా? గత 5 ఏళ్లలో 30,000 మంది లివర్ అండ్ కిడ్నీ సమస్యలతో చనిపోయారు. దేర్ ఆర్ స్టాటిస్టిక్స్ ఇన్ ది హెల్త్ డిపార్ట్మెంట్. 30 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. అంటే 2019 నుంచే కిడ్నీ అను ఇదేమన్నా కోవిడ్ అండి, పాండమిక్కా? లివరును కిడ్నీ జాబు రావడానికి అంతకుముందు ఎందుకు లేవు? వై షూటప్ అయిపోయినాయి, వర్టికల్ షూటప్ అయిపోయినాయి. ఎందుకైనాయి? కంపేర్ అర్లియర్స్ డేటా. ఎందుకు షూట్ అయినాయి అంటే మీ స్పూరియస్ లిక్కర్ వలన అయినాయి, మీ కెమికల్తో తయారు చేసే లిక్కర్ వలన. అంటే ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తారు, స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ రారు. దెన్ వాట్? మీరు చెప్తున్న హోల్ డిపార్ట్మెంట్ని పాడు చేశారు. ఇప్పుడు అడగరు నేను మ్యాన్షన్ హౌస్ అన్నా. 13,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని మీరు అన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎగ్గొడుతున్నారు? ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ అయితే వాళ్ళ దగ్గర తీసుకోలేదు. ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఇట్ ఈస్ ఓన్లీ 20% దట్ ఈస్ బీయింగ్ అకౌంటెడ్, 80% ఈస్ గోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్. మరి బ్రాండ్ల పరిస్థితి ఏంటి సార్? ఈ బ్రాండ్ల పరిస్థితి ఇప్పుడు బయట, ఇప్పుడు కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో దొరికే బ్రాండ్సే, అది రాయల్ ఛాలెంజ్, రకరకాల బ్రాండ్స్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి సార్. మ్యాన్ స్టోన్స్, రాయల్ స్టాగు, ఇట్లాంటి కంపెనీలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కదా సార్. మరి ఈ మందంతా ఒక బ్రాండ్ పేరుతో మందని చెప్తున్నారు, ఆ బ్రాండ్ అంటున్నారు. మొత్తం పానీయాల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే సార్ మీరు చెప్పే బ్రాండ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు 10 to 15%. ఓకే సార్. 85% ఆఫ్ ది డ్రింకర్స్ ఈ జే బ్రాండ్ అంటారు దీన్ని, చీప్ లిక్కర్, జగన్ బ్రాండ్ చీప్ లిక్కర్ తాగుతారు. బయట రాష్ట్రాల్లో ఏ బ్రాండ్స్ అయితే పేర్లు ఉన్నాయో అదే పేర్లతో ఇక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి, ఏపీలో కూడా. అయితే అవి క్వాలిటీగా ఉన్నాయా లేదంటే అది కూడా కల్తీగా వస్తుందా? అదే నేను చెప్పినది, అదే 10 to 15% ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో, రాయల్ స్టాక్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సంబడి ఎల్స్, మెక్డోవెల్ కంపెనీ is manufactured by somebody else. They are all subjected to central permissions. They are subjected to lab verification. మీరు ల్యాబ్ స్కిల్ చూడండి. వాట్ ఈస్ ద ఆల్కహాల్? మీరు ఎప్పుడైనా చూసారా వాల్యూమ్ బై వాల్యూమ్ అని ఉంటుంది బాటిల్ మీద. వాట్ ఈస్ దట్ వాల్యూమ్? వాట్ ఈస్ దిస్ వాల్యూమ్? కెన్ యూ అనలైజ్? వాటర్ కంటెంట్ ఎంత, ఆల్కహాల్ కంటెంట్ ఎంత, బీర్కి ఒకటి ఉంటుంది, విస్కీకి ఒకటి ఉంటుంది, బ్రాందీకి ఒకటి ఉంటుంది, స్కాచ్ బాటిల్కి ఇంకొకటి ఉంటుంది. ఓకే సార్. అంటే ఆ కంపెనీలు కూడా మేనేజ్ చేస్తున్నారా? ఆ కంపెనీలు మేనేజ్ చేసేది వీళ్ళకి చేత కాదు. అవే బ్రాండ్లు తాగినా కూడా చీప్ లిక్కర్ లాగే ఉంటుంది అంటున్నారు సార్. లేదు, ఆ బ్రాండ్లు తాగి చీప్ లిక్కర్ లాగా ఉండటం అనేది ఉండదు. వాళ్ళు అలా తయారు చేస్తే వాళ్ళ లైసెన్స్లు ఉండవు. ఇట్ ఈస్ ఎ బిగ్ మార్కెట్. మీరు ఈ మధ్య చూస్తుంటారు, ఇండియన్ విస్కీ ఈజ్ అవార్డెడ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. విన్నారా? చదివారా? అవును, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అవార్డు వచ్చింది. ఇట్లా చేస్తే అవార్డులు వస్తాయా మనకి? మీకు యూరోప్ ఉంది, అమెరికా ఉంది, ద బెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ వైన్, ద బెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ విస్కీ. స్కాట్లాండ్, ఎక్కడ చూసిందా స్కాచ్ విస్కీ, ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ స్కాట్లాండ్. అట్లయితే ఈ పేర్లు వస్తాయండి మనకి? లేదు. వీఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ వెరీ గుడ్ క్వాలిటీ విస్కీ విచ్ ఈస్ బీయింగ్ అవార్డెడ్ బై ది వరల్డ్. అమృత్ అనే అండ్ తర్వాత మీకు ఇంకొకటి చెప్తాను, నాసిక్లో సూలా అనే కంపెనీ ఉంది, విచ్ ఈస్ సూలా వైన్. ఎగ్జాక్ట్లీ, దే ప్రొడ్యూస్ వైన్. నేను ఆ ప్రాసెస్ అంతా చూశాను వెళ్ళి. వెన్ ఐ వాజ్ డిప్యూటీ కమిషనర్ దే, నన్ను గౌరవంగా తీసుకెళ్ళి ప్రాసెస్ అంతా చూపించారు. ఇట్లా చేస్తా, ఇట్లా ఉంటుంది. నాకు ఒక టేస్ట్ చూపించారు ఎట్లా ఉంటుంది. దే హ్యావ్ గ్రేప్ గార్డెన్స్, దే హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ దేర్. ఫెర్మెంటేషన్ నాకు అలవాట్లేదు, కానీ వైన్ అనేది మద్యం కింద ట్రీట్ చేయరు. ఇట్ ఈస్ లైక్ ఏ టానిక్. సో వాళ్ళకి వెళ్ళి చూడండి సార్, మా ఫర్మెంటేషన్ ఎట్లా ఉంటుంది, కార్క్స్ ఎట్లా ఉంటాయి. మీరు చూశారు కదా, యూరోప్ ఈజ్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ కార్క్ వుడ్.
ట్రంప్ చేసేసి దీన్ని ప్రొడ్యూస్ చేసి సంవత్సరాలు ఉంటారు. ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి చెప్పారు సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏంటి సార్? నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ స్కామ్, సార్ దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. అది ఢిల్లీలో లిక్కర్ ఆక్షన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఆక్షన్, ఈ పార్ట్ ఆఫ్ ఏరియాకి మీకు ఆక్షన్ ఇవ్వాలి, దానికి కానీ బ్రైబ్ తీసుకున్నారనేది ఎలిగేషన్ నవ్వు. అది కోర్టులో ఉంది. సబ్సిడీస్ లెట్ us నాట్ డిస్కస్ దట్. ఓకే సార్. సబ్సిడీస్ ఉన్నది వీఆర్ నాట్ సపోజ్ టు స్పీక్. ఓకే ఓకే సార్. ఓకే సార్. అయితే ఓకే, మీరు ఇంకా ఈ స్కాముల గురించి లిక్కర్ గురించి చాలా చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి. ఓకే, మరి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్థాయి నుంచి జాయింట్ కమిషనర్ అంటే మీరు ప్రమోటివ్ ఐఆర్ఎస్ కన్ఫర్మ్డ్ ఐఆర్ఎస్ 2008 బ్యాచ్ కన్ఫర్మ్డ్ ఐఆర్ఎస్, చాలా హ్యాపీ సార్. మరి ఇంత మంచి హోదాలో ఒక జాయింట్ కమిషనర్ హోదాలో ఉన్న మీరు ఉన్నట్టుండి 2019లో బీఆర్ఎస్ ఇచ్చి ఒక్కసారిగా వ్యాపారాల వైపు రాధే కన్స్ట్రక్షన్, అప్పటికే మీ కుమారుడు రాధే కన్స్ట్రక్షన్ పెట్టి భారీగా ఆర్జించారు, బాగా ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్. దాంట్లో మీరు కూడా ఒక స్టేక్ హోల్డర్గా ఉండిపోయారు మీరు. మరి ఆ వ్యాపార రంగం వైపు ఎందుకు వచ్చారు? ఒక మంచి హోదా. అసలు చెప్పాలంటే ఉన్న శాఖల్లో ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే అందరికీ ఇది, ఎవరికైనా ఎంత పెద్ద అధికారికైనా పొలిటీషియన్కైనా సరే, పెద్ద అధికారికైనా సరే, మీ పై ఉన్న అధికారికైనా ఇదే ఇన్కమ్ ట్యాక్స్ పేరు చెప్తే అది ఎప్పుడు దాడి చేస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే పోలీస్ కన్నా భయపడరు కానీ సార్ ఇన్కమ్ ట్యాక్స్ భయపడతారు. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించలు, కష్టపడటమో తర్వాత దొడ్డిదారిలోనూ వచ్చిన డబ్బుల్ని వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీకు తెలుసు, ద పెయిన్ ఆఫ్ లూజింగ్ మనీ ఈజ్ మోర్ దాన్ ద పెయిన్ ఆఫ్ హిట్టింగ్. అందుకని భయపడతారు. సరే సార్, తీసుకెళ్తారు కదా సార్. ఇన్కమ్ ట్యాక్స్ అంత పారదర్శకంగానే ఉంటారు సార్. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా చాలా పారదర్శకంగా ఉంటారు. దాడులు చేసిన ప్రతి రూపాయిని కూడా లెక్కలో చూపిస్తారండి. ఈ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. మీరు అందరూ అంటారు ఇది ఉండదు సార్, గైడెడ్ రైడ్లని. ఏడన్నా 100లో 1-2 ఉంటాయి, కానీ ఒక సెర్చ్ చేయడానికి మాకు 6 months పడుతుంది. అండ్ వారెంట్ సైనింగ్ అంటారు, దాన్ని సైన్ చేయడానికి సాటిస్ఫై చేయాలి ఆయన్ని, పెద్ద ఆయన్ని. నేను ఎందుకు ఇది చేస్తున్నాను, దీనివల్ల మనకు వచ్చే రెవెన్యూ ఏంటని. ఇవన్నీ చేయాలంటే 6 నెలలు పడుతుంది సమ్ టైమ్స్. నేను అంతా డెవలప్ చేసిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోతాడు. ఓ 3 నెలలు టూరో, ఒక 6 నెలలు పిల్లల దగ్గర ఉందామని వెళ్తాడు. కాదు, ఎవరి మీద అయితే చేస్తున్నాం ఆయన, మా పర్పస్ రాదు. 6 నెలలు వెయిట్ చేస్తాం, అది కూడా తెలిసిపోతుంది మనకి. సార్ ఈయన లేడు ఇప్పుడు, లెట్ us నాట్ ఎగ్జిక్యూట్ దిస్, లెట్ హిమ్ కమ్, ఆయన వచ్చిన తర్వాత చేద్దామని. 6 months తర్వాత మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ ఇట్లాంటి చేసి మళ్ళీ మొత్తం తీసుకొని సెర్చ్ చేస్తారు. మీరు దర్శకున్న పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది. ఇంత కూడా లోపం జరిగితే ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. ఓకే సార్, ఎవడు ఉద్యోగం ఉండదు. పెద్ద పెద్ద డబ్బున్న బడాబాబులు మెయింటైన్ చేయరు సార్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులని. నో, ఏదో దొరికింది నువ్వు ఇంత తీసుకొని. ఈ ప్రాసెస్లో ఇట్స్ ఎ గ్రూప్ యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇంటికి 15 మంది టీంతో వెళ్తాను. అక్కడికి పోయి మీలాంటి వాళ్ళు వస్తే అయ్యా ఇది వదిలేసి నేను డబ్బులు ఇస్తానంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కెరీర్, ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. నో బడీ విల్ డూ దట్. ఎవడన్నా ఒక్కడు చేస్తే హీ విల్ బి బ్యాన్డ్ ఫ్రమ్ సచ్ టీమ్స్. నువ్వు రావద్దు, ఇంకా ఇటు డ్యూటీ చేయొద్దని పంటేస్తారు. అన్ని శాఖల్లో మీ మనుషులు ఉంటారు సార్? అన్ని శాఖల్లో మా మనుషులు ఉంటారు. మా మనుషులు అన్ని శాఖలకు వెళ్ళి చూసుకుంటారు. మా సోర్స్ ఏంటంటే మ్యాగజైన్స్. తర్వాత ఇంతకుముందు మేము ఇన్ఫార్మెంట్స్ మీద ఆధారపడేవాళ్ళం, ఇప్పుడు సిస్టమ్ తగ్గిపోయింది. మా ఇన్వెస్టిగేషన్ క్యాపబిలిటీస్, మా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీల ద్వారానే చేస్తాను, ఎక్కువ చేస్తున్నారు. సో ఇంత మంచి హోదాలో పనిచేసిన మీరు ఎదుటి వారిని ఎంతటి వారినైనా దడ పుట్టించే ఉద్యోగంలో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు అక్కడ నుంచి ఖద్దరు వేసుకుని నేను ఉన్నట్టుండి మన చారిత్రక నేపథ్యం మన మధ్యలో ఆగిపోయింది, జర్నలిజం దగ్గర ఆగిపోయింది. నేను ఉద్యోగం చేస్తూ ఉండగా ఐ షోడ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్గా ఉన్నాను. బ్రహ్మాండం. ఇంకా 3 ఏళ్ళు సర్వీస్ ఉంది. పీక్కి వెళ్ళే టైంలో మా అబ్బాయి 2014-15లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. దాని గురించి కూడా చెప్తాను. డాడీ నేను ఆయన సివిల్ సర్వెంట్ చేయాలని నా కోరిక. పీజీ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంబీఏలో చేర్చాను. మంచి ఇన్స్టిట్యూట్లో ఐఎంటీలో తెచ్చుకున్నాడు సీటు, ప్రీమియం ఇన్స్టిట్యూట్. తెచ్చుకున్న వెంటనే ఆయన బుర్ర మారిపోయింది. ఐఎంటీ వాళ్ళు మనుషులను మార్చేసి బిజినెస్ వైపు తిప్పుతారు. అది ఇక్కడ సివిల్ సర్వీస్ ఏం లేదు, యూ ఆర్ సెల్ఫ్ రిలయంట్, యూ విల్ ప్రొవైడ్ hundreds of employment, యూ ప్రొవైడ్ thousands of employment. వాళ్ళది ఏముంది, అది ఇదని వీళ్ళు బుర్ర మార్చేశారు. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ చేయగలను డాడీ, ఐ విల్ డూ బిజినెస్ అన్నాడు. అరే మనం బ్యూరోక్రటిక్ ఫ్యామిలీ, అయ్యేం ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్, అటు చూజ్ చేసుకున్నది కన్స్ట్రక్షను, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, తర్వాత మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి,
మనకి ఎట్లాగో సోషల్ బ్యాక్గ్రౌండ్ బ్యాడ్గా ఉంది, వీఆర్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్, బిజినెస్లో నడవదురా, ఇదంతా హై కమ్యూనిటీ ఉన్నది, వాళ్ళు వస్తారు కానీ నేను చూస్తున్నాను అందరినీ, రాజులు సపోర్ట్ చేస్తారు, రెడ్లు సపోర్ట్ చేస్తారు, సోదరులు సపోర్ట్ చేస్తారు, మన గురించి ఎవరు పట్టించుకోర్రా, వెలమలు సపోర్ట్ చేస్తారు ఇన్ హైదరాబాద్, మనకు వద్దురా నాయన అని చెప్తే, లేదు డాడీ లీవ్ మీ ఏ ఛాన్స్, నేను కానీ సక్సెస్ కాకపోతే ఎనీవే మీ మాట వింటాను. నేను పిల్లలకి ఫస్ట్ గొడుగు తీసే వ్యక్తుల్లో నేను ఫస్ట్. 2021 వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఇండిపెండెన్స్ ఇచ్చి లెట్ దెమ్ గ్రో, నా గైడెన్స్ ఇస్తాను తప్పితే లెట్ దెమ్ గ్రో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అంతే అని చెప్తే పీజీ చేసేసాడు. పీజీ చేసి నేను బిజినెస్ చేస్తాను అన్నాడు. సరే ఓకే, నా హెల్ప్ ఏమైనా ఉంటే చేస్తాను అని అతనే పెట్టాడు కంపెనీ, అతనే డెవలప్మెంట్కి తీసుకున్నాడు. ఈ స్టార్టెడ్ ఏ బిగ్ ప్రాజెక్ట్, 250 crores ప్రాజెక్ట్ చేశారు. సక్సెస్ అయ్యారా? బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. ఇంకా మధ్యలో ఉండగానే నన్ను అడిగాడు, డాడీ ఇక్కడ స్కోప్ చాలా పెరుగుతుంది, నేను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ మీద వేరే వాళ్ళు సిఎస్ మీద వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది, మీరు ఎన్ని వెల్వర్స్డ్ ఉన్నారు కదా, వై డోంట్ యూ కమ్ టు మీ జాయిన్ విత్ మీ అన్నాడు. అరే నా జీతం ఇట్లా ఉంది కదా, నేను ఎట్లా వస్తాను, నా ఇంపార్టెన్స్ ఇదంటే, మీ జీతంకి 5 రెట్లు ఎక్కువ ఇస్తాను డాడీ వచ్చేసేయండి అంటే నా సర్వీస్ ఎంత చేశాను, నా కొడుకు సపోర్ట్ చేయడం తప్పు లేదు కదని రిజైన్ చేసి వచ్చి ఇక్కడ 1 year లీన్ పీరియడ్ తర్వాత జాయిన్ అయ్యాను. లీన్ పీరియడ్ 1 year ఉంటుంది. సో రాధే కన్స్ట్రక్షన్స్ అంటే ఎవరి పేరు సార్? రాధే అనేది మా అబ్బాయి పేరు, ఆయన పేరు మీదే కంపెనీ పెట్టుకున్నాం. సార్ ఎందుకంటే ఆయన పుట్టిన తర్వాత మాకు అంతా కలిసి వచ్చింది, అన్నీ సక్సెస్ఫుల్ వస్తున్నాయి. సార్ ఆయన పేరుతోనే పెడితే సక్సెస్ వస్తుందని ఒక నమ్మకం, అది మూఢనమ్మకం అనండి ఏదన్నా కానీ అది సక్సెస్ అయిపోయింది. సో ఆదాయ పన్ను శాఖ అధికారి కుమారుడి వ్యాపారం అంతా కూడా పన్నులన్నీ కూడా ప్రభుత్వాన్ని సక్రమంగా కడుతున్నారు. నేను వచ్చాను, నన్ను చెప్పనియండి, నేను వచ్చి 1 year తర్వాత ఒక డైరెక్టర్షిప్ తీసుకున్నాను, షేర్ హోల్డింగ్ తీసుకున్నాను. నేను 20% ఆఫ్ ది బిజినెస్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చేస్తున్నాను. 80% ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై మిస్టర్ రాధే. ఆర్కిటెక్ట్స్, ప్లాన్స్, స్ట్రక్చరల్ ప్లాన్స్, కన్సల్టెంట్స్, కాంట్రాక్ట్ క్లోజింగ్, మెటీరియల్ సప్లై, వాట్ నాట్ అన్నీ ఆయన చూసుకుంటాడు. దిస్ కంపెనీ ఈజ్ డూయింగ్ ఏ బిజినెస్ విత్ 150 engineers అండ్ 1000 లేబర్ నౌ. ఆయన నేను అన్నదాన్ని ప్రూవ్ చేశాడు, డాడీ నేనే ఎంప్లాయ్మెంట్ ఇస్తాను చేస్తున్నాడు. అలాగే మా డాక్టర్ ఒక ఆమె ఉంది, డి రాజీవ్ అని, ఆమె కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, ఆమె కూడా ఎంఎస్సి సైకాలజీ, షీ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ చైల్డ్ సైకాలజీ, ఆమె కూడా ఒక డైరెక్టరు. ఆమె కూడా డిజైన్స్లో గ్రీనరీ పార్ట్లో హెల్ప్ చేస్తుంటుంది వాళ్ళ అమ్మాయికి. అలాగే వాళ్ళ హస్బెండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణ పోలీసులో, ఎస్ఐబి ఇన్ఛార్జ్, ఒక డిస్ట్రిక్ట్ కాదు ఎస్ఐబి ఇన్ఛార్జ్, ఈజ్ స్పెషలైజ్డ్, మీకు తెలిసే ఉంటుంది, ఈజ్ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్ తెలంగాణ, ఈజ్ హెడ్డింగ్ 1 unit. సో అంత ఉన్నారు కాబట్టి నేను వచ్చి జాయిన్ అయ్యాను, అందుకని దాని నుంచి వచ్చాను తప్పితే ప్రాముఖ్యమైన ప్లేస్. దెన్ ఈ 5 ఏళ్ళ తర్వాత నా సర్వీస్ తర్వాత మా రాధయ్య ప్రపోజ్ చేశాడు, మీరు పీక్ టైంలో మీ జాబ్ వదులుకొని వచ్చారు మా కోసం, ఇప్పుడు మీకు ఏమైనా ఎలివేషన్ వస్తే మీ కెరీర్ చూసుకోండి, వీఆర్ ఫైనాన్షియల్లీ కన్సాలిడేటెడ్ అండ్ మీరు అక్కడేం సంపాదించకపోయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్, ట్రిపుల్, 5 times అయిపోయింది. ఆయన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిందే 5 times అయిపోయింది నాకు. సో వాని ప్రభావం అంతా నాకు కూడా వచ్చింది కాబట్టి వై డోంట్ యు ట్రై ఫర్ యువర్ ఎలివేషన్ ఇన్ యువర్ కెరియర్. ఎవరంట పడద్దు, ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ ఇన్ యువర్ వే పికప్. రిటైర్మెంట్ 2019 ఓకే అంటే పికప్ చేయండి అంటే ఎట్లా అంటుందంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు ఏమైనా ఎంపీ సీటు ఛాన్స్ కానీ దొరికితే పికప్ అండ్ గెట్ ఇన్ టు దిస్. అంటే చాలా రిస్కీ ఉంటుందన్నా, నేను ఐ థింక్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దట్ అంటే, మీరు జస్ట్ ఆయనతో మాట్లాడి సీటు తెచ్చుకోండి మీ క్యాలిబర్తో, మిగతా ఎలక్షనీరింగ్ నేను చేస్తాను. చూస్ చేశారు, నాకు తగినది, నాకు సర్వీస్ చేసే మోటో ఉంది. నేను సర్వీస్ చేసినప్పటి నుంచి, నేను 2089లో ఉద్యోగం చేరినప్పటి నుంచి మాకు ఆధ్యాత్మిక దేవుడు ఒక ఆయన అయితే, ఫిజికల్గా దేవుడు మాకు డాక్టర్ అంబేద్కర్. ఈ డాక్టర్ అంబేద్కర్ కార్డినల్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, పే బ్యాక్ టు సొసైటీ. మీ రిజర్వేషన్ వాడుకొని వచ్చారు కాబట్టి లుక్ బ్యాక్ టు సొసైటీ, వాళ్ళని ఏమైనా చేయండి అని. దాన్ని పట్టుకొని అప్పటి నుంచి నేను విలేజెస్లో, మండల్స్లో ఎక్కడ సాధ్యమయ్యేటప్పుడు కమ్యూనిటీ హాల్స్, లైబ్రరీస్, షెల్టర్స్, తర్వాత వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయటం అట్లా తీసుకొచ్చి ట్రైన్ చేసి జాబుల్లో పెట్టి ఇవన్నీ చేస్తూ వస్తున్నాను. ఇవన్నీ రాధే పెరుగుతూ చూసి మీరు ఎట్ లార్జ్ మనం ఎంత చేస్తాం, కంపెనీ పెట్టినా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మా సొంత ఫండ్స్ కానీ బాగా ఇంప్రూవ్ చేసాం.
కానీ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ వాడుకొని లార్జ్ స్కేల్లో చేస్తే మీలాంటి వ్యక్తులు సొసైటీకి బాగుంటుంది, మీరు చూడండి, కష్టం అనుకోకండి, మీరు జస్ట్ వెళ్ళండి, మీ కష్టాన్ని నేను చూస్తాను. ఎలక్షనీరింగ్, ఐ విల్ అప్లై ఎలక్షన్ ఇంజనీరింగ్, ఐ విల్ అప్లై సైంటిఫిక్ ఎలక్షన్, చూద్దాం, గెలిస్తే మీరు మీ యాక్టివ్ లైఫ్ అనదర్ 10 years 15 years ఉందని మీరు అనుకుంటే ఈ 15 years సమాజానికి ఇచ్చేయండి. ఎందుకంటే మనం అక్కడి నుంచే వచ్చాం. మేము ఈరోజు 2000 crores టర్న్ చేస్తున్నామంటే అక్కడి నుంచి వచ్చిందే. ఏది సోషల్ వెల్ఫేర్ ఆఫీసుల్లో మీరు పురుగులు తీసేసి తిన్న దగ్గర నుంచి వచ్చిందే మాకు. కానీ మాకేమి ఇక్కడ మేము అట్లా ఫీల్ అవ్వం. ఇండిపెండెంట్గా కాదు, బిఆర్ అంబేద్కర్ బ్లెస్సింగ్స్ అని మేము అనుకుంటాం. ఆధ్యాత్మిక దేవుడు ఉన్న ఆయన బ్లెస్సింగ్స్ ఎలాగో తీసుకుంటాం. ఇవి జరుగుతాయి కాబట్టి మీరు చేయండి, మీ బాధ్యత నేను తీసుకుంటాను. ఆయన అక్కడ ఇన్ఛార్జీలను అందరిని పెట్టేసి ఈజ్ వర్కింగ్ హియర్. నేను మాత్రం ఎందుకు ఎంచుకున్నారు తెలుగుదేశం పార్టీనే ఎంచుకోవడానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని నేను 2000 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. 2 principles నాకు బాగా నచ్చినాయి. విజన్ 2020. ఏ వ్యక్తి ఈ దేశంలో 20 years ముందు ఊహించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఆధారపడబోతుంది, హార్డ్వేర్ ఇండస్ట్రీ మీద ఆధారపడబోతుందని ఊహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మనం ఆల్రెడీ దూరం వచ్చాం కాబట్టి, 2020 దాటాం కాబట్టి, ఆయన చూసిన విజన్లో ఇంప్లిమెంటేషన్ ఉంది అనే విషయాన్ని మీరు సర్టిఫై చేస్తారా? నేనైతే సర్టిఫై చేస్తాను. ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. పల్లెటూరులో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడటం రానాడు కూడా అమెరికాలో జాబ్ వచ్చి మై ప్యాకేజ్ ఈజ్ 1 crore rupees per annum అని చెప్తున్నాడు. ఎవరు ఎఫర్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్. బీజం వేసాడు, గ్రో అయిపోతా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన ఎప్పుడు డిస్ప్యూట్ చేయాల, క్యారీ ఆన్ చేశారు. వాట్ చంద్రబాబు డిడ్ ఈజ్ కరెక్ట్ అని ఆయన క్యారీ ఆన్ చేశారు. తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, వీళ్ళంతా వచ్చారు, వాళ్ళు అంత క్యారీ ఆన్ చేయకపోయినా దాని కిందకైతే దించలేదు. దెన్ డివిజన్ వచ్చింది, టుక్ ఆఫ్. కేటీఆర్ వచ్చేసాడు, కేసీఆర్ వచ్చేసాడు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పీక్ తీసుకెళ్ళిపోయారు. యు నో వాట్ ఈస్ ది ఎక్స్పోర్ట్స్ నౌ ఇన్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఫ్రమ్ ఇండియా? అవర్ మేజర్ export income comes from software engineer, software exports. Can you imagine? మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైపోయింది మంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అది లేదంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డివిజన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు అక్కడ ఒక 5 years గ్యాప్ ఉంది. డివిజన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసాం మీరు ఒకసారి చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసామండి? అప్పులతో ఇచ్చారు. 1947లో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మనకి ఎట్లా ఇచ్చారు అట్లా ఇచ్చాడు. అప్పులు, డ్యామ్స్ లేవు, పరిశ్రమలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, మన రూపీ వాల్యూ ఎట్ లో, ఎక్స్పోర్ట్స్ లేవు, వ్యవసాయం లేదు. అట్లాంటిది ఇస్తే మనకు 35-40 ఏళ్ళు పట్టింది పంచవార్షిక ప్రణాళికలు పెట్టుకొని డ్యామ్స్ కట్టుకోవడానికి. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇక్కడ నార్త్లో బోల్డని డ్యామ్స్ కట్టుకొని ముందు వ్యవసాయాన్ని పెంచుకున్నాం, కెనాల్స్ పెంచుకున్నాం, ఇరిగేషన్ ఫెసిలిటీ పెంచుకున్నాం. తర్వాత పరిశ్రమలు పెట్టాం, డిఫెన్స్ మీద ప్రయారిటీ పెట్టారు. ఎందుకంటే పక్కన ఎప్పుడు మన మీద వాళ్ళు వచ్చి పడతారు. టు ప్రొటెక్ట్ ది సావరెంటీ ఆఫ్ దిస్ కంట్రీ డిఫెన్స్ మీద పెట్టుకున్నాం. మన బడ్జెట్లో మేజర్ షేర్, సింహభాగం డిఫెన్స్కి ఇస్తాం. ఎందుకంటే మన బోర్డర్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసుకున్నాం. డిఆర్ఎల్ఆర్ఎల్, డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్. నౌ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మిసైల్స్, ల్యాండ్ టు ఎయిర్, ల్యాండ్ టు వాటర్, ఫైటర్ ఫ్లైట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునే స్థితికి వచ్చాం. జెట్ ఫైటర్స్ మనమే, తేజస్ లాంటివి డెవలప్ వచ్చాం. దీనికి కారణం ఏంటంటే కష్టపడ్డాం. అదే స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారికి స్టేట్ ఇచ్చాం. ఎందుకు ఆయన్ని ఎన్నుకున్నామండి? అప్పటికే జగన్ గారు బతిమలాడుతున్నాడు కదా, మా నాన్న చచ్చిపోయాడు, నా మీద దయ చూపించండి, లేకపోతే నీ చేతులు పట్టుకుంటాను, స్పర్శతో చేస్తానని పట్టుకున్నాడు కదా. 2014లో ఎందుకని మనం ఇవ్వలేకపోయాం? తప్పు అంటలేదు. 2014లో మనం ఎందుకు చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నాం అంటే సమర్థవంత నాయకుడు ఈయనకి అనుభవం లేదు, ఇట్లాంటి క్రిటికల్ పొజిషన్లో ఈయనకి ఇస్తే మనకు అవుతుందని ఆయన ప్రూవ్ చేశాడు. ఫండింగ్ లేకపోయినా రాజధానికి ప్లాన్ చేశాడు, ప్లాన్స్ తీసుకొచ్చాడు. సింగపూర్ అన్నాడు, జపాన్ అన్నాడు, పకడ్బందమైన ప్లాన్ తీసుకొచ్చారు. దాన్ని ఎగతాళి చేయటం తప్పితే మన కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? మన రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా సరే రాజధాని కొత్తగా ఏర్పడాలంటే
సహజమైన గ్రోత్ తప్పించి లైక్ హైదరాబాద్ సహజమైన గ్రోత్ కాకుండా డ్రాప్ లాగా పెట్టాలంటే ఎంతకాలం పడుతుందండి? ప్లాన్స్కే 5 years నుంచి 6 years పడుతుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్స్ చేయడానికి 20 to 25 years పడుతుంది. డిడ్ వి వెయిట్ ఫర్ దట్? కానీ అమరావతి లాంటి రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి. ఆల్రెడీ డెవలప్డ్ అయిన నన్ను కంప్లీట్ చేయనండి. మంచిదని జగన్ గారు డిడ్ వి వెయిట్ ఫర్ దట్? అన్నీ రెడీ చేసుకున్నాం, రోడ్లు వేసేసాం, స్టార్ట్ చేయబోతున్నాం. మన షార్టెడ్నెస్ స్థాయిని వాడుకుంటాం. అండ్ ప్రపంచంలో మీకు తెలిసి ఏదన్నా ఒక సిటీ, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇట్లా క్యాపిటల్ సిటీ కడదాం, ఇట్ ఈస్ నాట్ ఏ సహజమైన గ్రోత్ కాదు, కడదాం అన్నది ఒకటి చెప్పండి మీరు. ఇట్ ఈస్ మ్యాడ్రిడ్. స్పెయిన్లో ఉన్న మ్యాడ్రిడ్ అని చూసారా? అక్కడ రాజుగారు ఇట్లా మన గోల్కొండలాగా ఒక ఏరియాలో ఉంటే ఆయనకు నచ్చలేదు, ఈ ప్రజలు నాకు వ్యతిరేకం చేస్తున్నారు, వీళ్ళందరం దూరంగా పెడదాం, గో అండ్ కన్స్ట్రక్ట్ క్యాపిటల్ దేర్ అని వీళ్ళందరిని అక్కడ పంపించి ఈయన ఉండడానికి ప్రిఫర్ చేశాడు. క్యాపిటల్ స్టార్ట్ అయింది. ఇట్ టుక్ 35 years ఫర్ దెమ్ టు బిల్డ్ ఏ క్యాపిటల్. మనకేమైనా ఉందా నాలెడ్జ్? 5 ఏళ్లలో ఈయన ఏం చేయలేదు అని వాడగొట్టేశారు. ఈయన వచ్చి మా చిన్నాన్నను చంపాడు అనగానే జాలి పడిపోయాం, ఆయనే చంపేసి ఈయన మీద పెడితే జాలి పడిపోయాం, పవర్ ఇచ్చేసాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? పరిపాలన ఉందా మీ దృష్టిలో? ఏమైనా ఉందా? ఏ రంగంలో ఉంది? ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంకి వచ్చేసరికి మీరేమో కోర్టు ఉంది కాబట్టి అండర్ జ్యుడిషియరీ కాబట్టి సబ్జుడిస్ మీరు మాట్లాడకూడదు అన్నారు. ఇక్కడ ఆయనే చంపేసి ఈయన మీద నెట్టాడని చెప్తున్నారు. అది కోర్టులో ఉంది కదా, ఎవరు చంపారని ఇంకా తేలలేదు కదా సార్. అది కూడా సబ్సిడీస్. కానీ మనం ఈయన చంపాడు లేకపోతే ఆయన చంపాడని మనం అంటలేదు. 2019లో సింపతి అడిగారని చెప్తున్నా తప్పితే మనం ఇప్పుడు ఆయన మీద బ్లేమ్ ఏం వేయట్లేదు. కోర్టు విల్ డిసైడ్ ఎవరు కారకులో అవుతుంది. అయినా కూడా ఒక ముఖ్యమంత్రి గారి సొంత బాబాయ్ చనిపోతే ఇన్వెస్టిగేషన్ 5 ఏళ్ళు పడుతుందండి. ఎక్కడ ఉందా? సిబిఐ చేతిలో ఉంది కదా ప్రజెంట్ సిబిఐ చేతిలో ఉంది కదా. కుంటి సాకులండి. సిబిఐ చేతిలో ఉంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, సత్యం స్కామ్లో ఎన్నాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసామండి మనం. ఈడీ అను సిబిఐ పెద్ద స్కామ్లు ఎన్నాళ్ళు ఫైల్ చేసామండి. మీరు చెప్పండి, లిక్కర్ స్కామ్లో ఎంతమంది అరెస్ట్ చేసామండి? ఇప్పుడు ఎంత డ్యూరేషన్లో చేసాం చెప్పండి. కరెక్ట్. కసపని ఎన్నాళ్ళలో మనం డిసైడ్ చేసాం. ఇక్కడ వైఫల్యం సిబిఐ అంటారా, లేదంటే సిబిఐ పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉందంటారా? సిబిఐ మీద రాష్ట్ర ప్రభుత్వం ఉండే అంత ఏజెన్సీ కాదు అది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుందంటే దానికి రావాల్సిన, నేను ఇప్పుడు మీ ప్రొసీడింగ్ తెలిసి ఉంటుంది. నేను మీకు 10 మందికి నేను సమన్స్ ఇస్తాను, అండర్ సెక్షన్ 131 లేకపోతే 161 సిఆర్పిసిలు ఇస్తాను. మీరు పోస్ట్ పోన్ చేసుకుంటా పోతారు. యూ డోంట్ కోఆపరేట్. లేకపోతే ఇంకొక దానికి ఏదో ఇస్తాం, యూ డోంట్ కోఆపరేట్, దెన్ ఇట్ గెట్స్ ఎక్స్టెండెడ్. సిబిఐ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి, కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా ఉన్నారు కాబట్టి జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు కదా. నేను సిబిఐ అంత కేంద్రం చేతిలో ఉంది, ఇన్ఫ్లుయెన్స్డ్ అని నేను అనుకోవట్లేదు. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. సివిసి కంట్రోల్లో నడుస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఏ గవర్నింగ్ బాడీ అండర్ ఢిల్లీ పోలీస్ యాక్ట్, నాట్ అదర్ లా యాక్ట్. సో వాళ్ళకి అదేం లేదు, దే ఆర్ ఇండిపెండెంట్లీ. మనం ప్రొసీడింగ్ డిలే చేస్తున్నాం. ఇప్పుడు నేను మీకు ప్రొసీడింగ్ ఇస్తాను, మీరు నాకు డిలే చేసుకుంటూ పోయారు. డిలే చేశారని అరెస్ట్ చేయడానికి లేదు అక్కడ. ఐ హ్యావ్ టు కంప్లీట్ ద ప్రొసీడింగ్. దానికి డిలే అవుతుంది. అక్కడ అరెస్ట్ దాకా వచ్చేటప్పటికి యు ఆర్ నాట్ కోఆపరేటింగ్. సిబిఐ మీరు నాన్ కోఆపరేషన్ కింద మిమ్మల్ని కేసు డిసైడ్ చేస్తే కోర్టు చెప్తూ కొడుతుంది. రైట్ సార్. ఇప్పుడు జరగదు. నాన్ కోఆపరేషన్ మీద చేయడానికి వీల్లేదు కేసులు. చంద్రబాబు నాయుడు గారు విజన్ నచ్చే మీరు చంద్రబాబు నాయుడు గారు. అవును. అయితే మీది సొంత జిల్లా బాపట్ల జిల్లా, పార్లమెంటు బాపట్ల. కానీ బాపట్లను మీరు ఆశించారు, బాపట్ల నుంచి బరిలోకి దిగుతారు. బాపట్లను కాదని అక్కడ కూడా మళ్ళీ ఒక ఐఏఎస్ అధికారికి ఇచ్చారు, నందిగం సురేష్. ఐపీఎస్ అధికారికి ఇచ్చారు, నందిగం సురేష్ ప్రత్యర్థిగా ఇచ్చారు. అక్కడ ఐపీఎస్కి ఇచ్చి ఈ ఐఆర్ఎస్కి మాత్రం ఎందుకు చిత్తూరు ఇచ్చారు? మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు చిత్తూరు పైన? మీరు ఇంట్రెస్ట్ చూపించడం అన్నది తప్పు. ఒకటి, నేనేం ఇంట్రెస్ట్ చూపించలేదు. సెకండ్ ఏంటంటే, నేను బాపట్ల ఆశించిన మాట వాస్తవం. బాపట్లలో ఏ ప్రమేయం లేకుండా మంచి ప్రోగ్రామ్ చేసాం టు టెస్ట్ మై క్యాపబిలిటీస్. అసలు నేను ఇంత నియోజకవర్గంకి వస్తాను, నేను ఆర్గనైజ్ చేయగలనా, అసలు పెనట్రేట్ అవ్వగలను చేస్తే ఊరికి ఏ పార్టీ సపోర్ట్ లేకుండా 8,000 to 9,000 పీపుల్ వచ్చి వీఆర్ దేర్ విత్ యూ, గో హెడ్ అంటే అప్పుడు నేను అప్లికేషన్ పెట్టాను. లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా పెడతాం బ్యాంక్ పిఓకి, అట్లాగే చంద్రబాబు గారికి పెట్టి కలవలేదు నేను.
ఆఫీస్కి పెట్టి వెయిటెడ్. అప్పుడు ఒకసారి వెళ్ళి టైం తీసుకొని, సార్ ఇది నేను ఐఎమ్ సీకింగ్ దిస్ సీట్, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను ఇలా మీటింగ్ పెట్టాను మీ ప్రమేయం లేకుండా, ఏ పార్టీ ప్రమేయం లేదు, నేను సక్సెస్ఫుల్ అనుకుంటున్నాను, నేను రాబోయే కాలంలో ఎంపీగా బ్రహ్మాండంగా గెలవటమే కాకుండా పర్ఫార్మెన్స్ చేస్తాను, ఆ కెపాసిటీ ఉంది, మీరు నన్ను కన్సిడర్ చేయండి అన్నాం. ఆయన ఎప్పుడు కూడా మీరు చేయండి మీకు ఇస్తానని ప్రామిస్ ఎప్పుడు చేయలే, అసలు మీరు చేయండి అని కూడా చేయలే. చూద్దామండి, ఐ హ్యావ్ సమ్ అదర్ థాట్ ఇన్ మై మైండ్, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. అప్పుడే చంద్రబాబు గారితో పరిచయం లేదంటే అంతకుముందు నుంచి అదే కూడా పరిచయం, అదే పరిచయం. అప్పటి వరకు ఎలాంటి పరిచయం? నేరుగా ఎలా వెళ్ళారు సార్? ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని చంద్రబాబు గారి దగ్గరికి? ఎవరు లేదు, నేను అప్లికేషన్ పెట్టి నేనే వెళ్ళాను. పిఏని అడిగి, సార్ నేను సో ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. రాజకీయాలు ఇవన్నీ సాధ్యమేనా సార్ ఇప్పుడున్న పాలిటిక్స్లో? నేను చెప్తాను కదా సాధ్యమని. నాకు సీట్ ఇచ్చేటప్పుడు డిస్కషన్ కూడా మీకు చెప్పమంటారా? చెప్పండి. అది అయిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ అడిగాను, సార్ ఇదేం డిసైడ్ అవ్వట్లేదు, నేనేం పని చేయాలా లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు, బాపట్లలోనేమో నేను పెనట్రేట్ అయిపోయాను, నేనే ఎంపీ అభ్యర్థి అని వాళ్ళు అనుకుంటున్నారు, నాకేదేమో కనపట్టలేదు, ఏం చెప్పండి సార్ అని అంటే, మీరు బాపట్లకి నాకు వేరే ఉద్దేశం ఉంది, సబ్ కాస్ట్ ఇష్యూ వచ్చింది, మీ సబ్ కాస్ట్ కాదు, నేను వేరే వాళ్ళకి వాళ్ళని ఉద్దేశం ఉండింది, కాబట్టి మీ అంటే మంచిది సార్, ఇట్ ఈస్ గుడ్, నేను ఆల్రెడీ మంచి వర్టికల్ బిజినెస్లో ఉన్నాను, ఐ విల్ డూ మై ఓన్ బిజినెస్ సార్, థ్యాంక్ యూ అని చెప్తే, నో ఐ వోంట్ లీవ్ యూ, నా కాన్స్టిట్యున్సీ ఉంది చిత్తూరు, నేను దానిలో ఒక సెగ్మెంట్లు పడుతున్నాను, కుప్పం, మీరు రండి అక్కడికి రండి, ఐ థింక్ మీలాంటి వాళ్ళ సర్వీస్ అక్కడ అవసరం, కొంచెం బ్యాక్వర్డ్ ఇది ఉంది, ఒకవేళ నేను సీఎంగా ఉండి నేను కాన్సన్ట్రేట్ చేయకపోతే యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై దిస్ వన్, మీరు రండి అన్నాడు. అంటే నేను దండం పెట్టి, సార్ నాకు బాపట్ల అయితే తెలిసిన ఊరు, పుట్టిన ఊరు, అక్కడ నాకు అసలు మనుషులు తెలియదు, ఏరియా తెలియదు, కల్చర్ తెలియదు, తర్వాత నన్ను నాన్ లోకల్ అని ట్రీట్ చేస్తారు, అక్కడ ఇబ్బంది అవుతుంది సార్ అంటే, ఎంపీ అభ్యర్థికి లోకల్ నాన్ లోకల్ తెలియదు ఒకటి, అసలు మీకు ఎంపీ అనే మాటకి అర్థం పెద్దగా తెలిసినట్లేదు, ఇంపార్టెన్స్ కూడా మీకు తెలిసినట్లేదు, అందుకే ఇట్లా మాట్లాడతారు. నా దగ్గర 10 అప్లికేషన్లు పెండింగ్ ఉంటే నేను మీకు ఇస్తానంటే మీరు దాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, ఇది అంత మంచి పద్ధతి కాదు ప్రసాద్ గారు, మీకు బహుశా ఇంపార్టెన్స్ తెలియదేమో అంటే, సార్ అట్లా కాదండి నా బాధ కూడా ఇది ఉందని చెప్పాను. చెప్తే లేదు మీరు రండి చూసుకుంటారు, నాన్ లోకల్ అని ఏముండదు, అక్కడ క్యాడర్ చూసుకుంటారు మిమ్మల్ని, తెలుగుదేశం క్యాడర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది మిమ్మల్నిగా కాకుండా, కాబట్టి రండి అని అన్నారు. అయితే ఈ మీరన్న ఇది కూడా వచ్చింది, ఇది ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, పరిచయం, ఈ పదం కూడా వాడారు, ఈ పదం కూడా వాడారు. మా సంశయం, నేను రాధే వెళ్ళాం, మీ సంశయం ఇదంతా చూస్తుంటే నాకు తెలుసు మీ వెనకాల ఎవరు పొలిటికల్ లీడర్ లేరు, మీరు మీ ఫ్యామిలీ మీరే డిసైడ్ చేసుకునే పరిస్థితి మీది, మీకు ఎవరు లీడర్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ కూడా లేదు, మీ అంతటికి మీరే డిసైడ్ చేసుకోవాలి, కాబట్టి మీరే ఒక రోజు టైం తీసుకొని డిసైడ్ చేసి నాకు చెప్పండి, అంతేగాని అందుకు చెప్తున్నాను నేను, మీకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు అని ఆయనే డిసైడ్ చేశాడు, ఎందుకంటే నేను డైరెక్ట్గా అడిగాను కదా అపాయింట్మెంట్, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చంద్రబాబు గారు అంతే, వన్ డే మేము ఆలోచించుకొని ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకొని, అంటే రాధే ఈ కేమ్ ఫార్వర్డ్, డాడీ మీరు యూ టేక్ అప్ ది ఎలివేషన్, ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ కమ్స్ యూ పికప్, నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, గో హెడ్ అని. అప్పుడు వెళ్ళి సార్ మీరు చెప్పినట్టు వింటాం అని వచ్చాం, అంతకు తప్పించి నాకెవరో పొలిటికల్ లీడరు మీడియేషను చెప్పినట్లు ఇక్కడికి వచ్చారు, అంతా కూడా మీరు కంఫర్ట్గా ఉందా సార్? ఇక్కడ చాలా కొత్త ప్రాంతం, ఏమి లేదు, ఎమ్మెల్యే అభ్యర్థులంతా కొత్త వాళ్ళు, నేను టీడీపీ అభ్యర్థిని ఇక్కడ అంతే. అందరితో ఎలా ఉంది మీరు? ప్రసాదరావు, వెంకయ్య, సుబ్బయ్య ఎవరు వచ్చినా టీడీపీ అభ్యర్థి. గతంలో వైసీపీ 2014లో సామాన్యకరని ఒక నాన్ లోకల్ తీసుకొచ్చి ఒక ప్రయోగం అయితే చేసింది ఇక్కడ, అది ఎట్లా బూమరాంగ్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. సామాన్యకరణ్ గారు ఓడిపోవడము, ఇక్కడ వచ్చి మళ్ళా అగైన్ ఆమె సంతనూతలపాడు వెళ్ళిపోవడం, అక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఆమె పూర్తిగా ఇప్పుడు కలకత్తాలో ఉన్నారు. ఎవరైనా పేరు సామాన్యకరణ్, ఉమెన్ లేడీ. ఇక్కడ అట్లా లేదండి, ఇక్కడ క్యాడర్ కాబట్టి ఇన్స్టెంట్గా పొలిటికల్ యాక్సెప్టెన్స్ వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ మీ ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ, అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ రెడ్డప్ప గారు ఇక్కడ లోకలు, మీరేమో ఎక్కడి నుంచో బ్యాగ్ సర్దుకొని వచ్చేసారు. మరి ఆయన బ్యాగ్తో ఈడే ఉన్నాడు, ఆయన బ్యాగ్తో ఈడే ఉన్నాడు ఆయన. నేను వచ్చి ఇక్కడ రాగానే నా పొలిటికల్ యాక్సెప్టెన్స్ బ్రహ్మాండంగా ఉంది. నేను కుప్పం వెళ్ళాను, పలమనేరు వెళ్ళాను, నగరి వెళ్ళాను, జీడి నెల్లూరు వెళ్ళాను, చిత్తూరు వెళ్ళాను, పూతలపట్టు వెళ్ళాను, చంద్రగిరి వెళ్ళాను. పొలిటికల్ యాక్సెప్టెన్స్ ఎట్ 80% విత్ ఇన్ షార్ట్ టైం. నేను అనుకున్నా నా గొప్పతనం పార్టీ రీజన్ లో మీకు పొలిటికల్ పార్టీ రీజన్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ వరప్రసాద్ గారు రెండు చెప్పబోతున్నా, రెండు చెప్పబోతుంటే మీరు ముందే అడిగేశారు ప్రశ్న.
పొలిటికల్ యాక్సెప్టెన్స్ యాజ్ ఏ పార్టీ లీడర్ 92% ఉంది నాకు ఇక్కడ. యాజ్ అన్ ఇండివిజువల్ 78% ఉంది నాకు ఇక్కడ యాజ్ ప్రసాదరావు. సో ఐ హ్యావ్ టు పికప్, ఐ హ్యావ్ టు రీచ్ దస్ 92%. సో ఆ లెవెల్ ఆఫ్ ఇది వచ్చింది. మేము ఇక్కడ వచ్చి అందరూ చెప్తా ఉన్నారు, సార్ ఇది ఊరికనే గెలిచిపోతారు, టీడీపీ సీట్ ఇది, అది ఇది అది చేస్తాయి అని అంటే మేమేమి నమ్మం. నాకు కావాల్సిందల్లా నా పని నేను చేయటం. ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎట్లా అప్లై చేయాలి, ఎలక్షన్ సైంటిఫిక్గా ఎట్లా చేయాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఏంటి, యూనిట్ లెవెల్ మేనేజ్మెంట్ ఏంటి, క్లస్టర్ లెవెల్ మేనేజ్మెంట్ ఏంటి, ఎట్లా పెనట్రేట్ అవుతాం, ఇవన్నీ అప్లై చేస్తున్నాం. ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలి విత్ ఇన్ మై లిమిట్స్. ఎలక్షన్ కమిషన్ చేసిన అలౌ చేసిన నా ఎక్స్పెండిచర్లో ఎంత చేసుకోవాలి మేము, నేను ఏమి సమస్యలను గుర్తించాను, ఏ సమస్యలను నేను అడ్రస్ చేయబోతున్నాను అని చెప్పుకుంటూ వెళ్తే ఈ లెవెల్కి వచ్చాం. సార్ టికెట్ కావాలని ఎంతకాలం ముందు ట్రై చేశారు? మొత్తం ఈ జర్నీ నా హిస్టరీ మొత్తం ఇప్పుడు ఇక్కడ 1 month పోయింది, అంతకుముందు 2 నెలలండి. మొత్తం 3 3 months నాకు బీఫామ్ వచ్చేటప్పటికి 2.5 months అండి. నాకు నామినేషన్ వేసేసారు సార్? వేసేసాను 18th వేసాను. 3 months క్యాండిడేట్ గా అనౌన్స్ వచ్చాను. నామినేషన్ 92% యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎన్టీఆర్ గారు 6 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు, అలాగే 9 నెలల్లో, అలాగే 3 నెలల్లో ప్రసాదరావు గారు మేబీ నేను గెలిచిన తర్వాత అదే అవుతుందేమో 3 నెలల్లోనే రాజకీయాల్లోకి వచ్చి గెలిచేశారని. ఓకే ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ భౌగోళిక స్వరూపం అంతా అర్థమైందా సార్? అర్థమైందండి. అంటే ఏం చేయాలి, ఒక ఎంపీగా నేను ఏం చేయాలి, ఇక్కడ ఎలాంటి అభివృద్ధిని సాధించాలి, ఏ సమస్యలు ఉన్నాయని ఏమన్నా అవగాహన చేసుకున్నారు సార్? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రెడ్డిప్పు గారు లోకలు అది ఇదని, మీరు ఒకసారి దాని గురించి ఒక నిమిషం చెప్తాను. చెప్పండి సార్. వైఎస్ఆర్సీపీ పార్టీలో సీఎం గారు మన పూతలపట్టు మీటింగ్లో వచ్చి చంద్రబాబు నాయుడు గారి టీం అంతా నా లోకలే అని ఒకటి ఇచ్చేసాడు స్టేట్మెంట్. నేను ఈరోజు చెప్తున్నాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోకల ఒంగోలులో, అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో లోకల, బాపట్ల నందిగామ సురేష్ లోకల, వీళ్ళు 3 నాన్ లోకలు, సంతనోతులపాడులో మేరుగు నాగార్జున లోకల నాన్ లోకలు, విడుదల రజని గుంటూరులో లోకల నాన్ లోకలు. ఇంతమందిని మీ దగ్గర పెట్టుకొని ఈ టీం లోకల్ అంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి సీఎం గారు, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని నేను చెప్తున్నా. వెరిఫై చేసుకోండి, మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అవతల వ్యక్తులను అనేది వెరిఫై చేసుకోండి. రాజకీయ నాలెడ్జ్ వంట పట్టుకున్నారు రాజకీయ విమర్శలు కూడా స్టార్ట్ చేశారు. అవును కదా సార్, మీరు యాక్చువల్గా మనస్ఫూర్తిగా చెప్పండి, ఓపెన్గా అంటే ఒక జాయింట్ కమిషనర్గా బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి కొడుకు సపోర్ట్గా నిలబడాలి, కొడుకుకు అండదండలు అందించాలి, రాజకీయ పలుకుబడితో అని కొన్ని వచ్చారా? నిజంగానే కూడా కొడుకు సపోర్ట్గా ఉండాలనే ఉద్యోగ విరమణ చేసి వచ్చారు? నిజంగా కొడుకు సపోర్ట్కి రావాలని వచ్చానండి. అంటే ఏ విధంగా రాజకీయంగా కొడుకు ఆస్తిపాస్తులను కాపాడుతూ ఎంత అధికారిగా ఉన్నా, రాజకీయ నాయకుడిగా ఉంటే కొడుకు ఆస్తిపాస్తులకు కస్టోడియన్గా ఉండొచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి మీకు. నా కంపెనీ మేము వచ్చిన తర్వాత నేను కాపాడవలసిన పని ఏమీ లేదు. ఒకటి, ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనలీ రన్ కంపెనీ. అది నార్మల్గా రియల్ ఎస్టేట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారు. ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ ఆర్గనైజ్డ్ సెక్టర్, ప్రొఫెషనల్ రన్ కంపెనీ. అందరికీ ఎవరన్నా ఉంటే ఇన్విటేషన్ ఇస్తున్నాను, జిఎస్టీ ఏజెన్సీస్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఏజెన్సీస్కి, తర్వాత పిఎఫ్కి, తర్వాత ఈఎస్ఐకి, నా దగ్గర ఉన్న ఎంతమంది విజిలెన్స్కి, స్టేట్ విజిలెన్స్కి, ನೀವು ఎవరైనా ఫోన్ చేస్తే యు ఆర్ ఇన్వైటెడ్ టు మై కంపెనీ, వెరిఫై మై అకౌంట్స్, వెరిఫై మై ప్రొసీజర్స్, ఇఫ్ ఐ ఆమ్ కరెక్ట్ గివ్ సర్టిఫికేట్, ఐ విల్ షో ఇట్ ఆన్ మై బోర్డ్. నేను తప్పు చేస్తే మీరు అడిగిన దానికంటే 2 రెట్లు ట్యాక్స్ కడతా. దీంట్లో ఒక చిన్న అనుమానం సార్ చాలా మందికి, కావాలని ఐటీ రైట్స్ చేయించుకుంటారు, ఐటీ రైట్స్ చేయించిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చేస్తారు, అప్పుడు వాళ్ళ కంపెనీ బాగా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఇవన్నీ అపోహలండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరి ప్రయోజనానికి లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎ సీరియస్ డిపార్ట్మెంట్. 35 to 40% రెవెన్యూ ఎక్స్చెక్కర్కి కాంట్రిబ్యూట్ చేస్తుందండి. దాని ఇంపార్టెన్స్ని తెలుసుకోండి. ఎవరు చెప్పినట్టు నడవదండి అది. మన బడ్జెట్ అవుట్లే తెలుసా మీకు? 30 lakh crores బడ్జెట్ అవుట్లే అండి మన ఇండియాది. మనం డెఫిసిట్ని కూడా కలుపుకుంటే 34 lakhs crore అండి మనది. దానిలో ఇమాజిన్ డెఫిసిట్ని పక్కన పెడితే 30 lakh crore 35 to 40% ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుందండి. ఆ డిపార్ట్మెంట్ని ఇట్లాంటి అపోహలు చేస్తారండి. ఏంటదండి మనుషులు ఊరికినే బయట అపోహలు తెస్తే. ఇట్ ఈజ్ ఎ సీరియస్ డిపార్ట్మెంట్, ఇట్ ఈజ్ ఎ టెక్నికల్ డిపార్ట్మెంట్. వీ వర్క్ ఆన్ సెక్షన్స్, వీ అప్లై కేస్ లాస్, వీ అప్లై సుప్రీం కోర్ట్ లాస్, వీ అప్లై ఆల్ కైండ్స్ ఆఫ్ లాస్ టు గెట్ ది రెవెన్యూ టు ది గవర్నమెంట్. వేరే ఏం కనపడవు. ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఉన్న గౌరవానికి
ఇప్పుడు టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు గారుగా ఉన్న సమయానికి ఏమన్నా తేడా ఉందా సార్ నువ్వు వస్తున్న గౌరవానికి? ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్గా నాకు అబోవ్ మిడిల్ క్లాస్ బిజినెస్ పీపుల్ అంతా దే యూస్ టు రెస్పెక్ట్. ఎక్కడున్నా పలానా ఆయన అంటే గౌరవం ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అంతవరకే రిస్ట్రిక్ట్ అవుతుంది. ఐఎమ్ ఏ స్మాల్ మ్యాన్ దేర్. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ మనిషి అయిపోయాం, ఓకే, క్యాడర్ మనిషి అయిపోయాం, ప్రజా జీవితం వచ్చింది. ఇది రెస్పెక్ట్ అని మనం అనుకోకూడదు. ఇట్ ఈస్ దేర్ ఇక్కడ సపోర్ట్. పూల వర్షం ఉంటుంది, రాళ్ల దెబ్బలు ఉంటాయి. రెండింటికి సిద్ధమయ్యారా రాజకీయాల్లో? సిద్ధం అయితేనే కదా ఉంటాం. అంత ఇంకా కష్టపడి మేము రావాల్సిన నాకు అవసరం ఇంకా రాళ్ళ దెబ్బలు తినే రిఫరెన్స్ రాలేదు నాకు ఇంకా. మేబీ మీరు అన్నట్టు 2029లో రాళ్ళ దెబ్బ తినేది వచ్చింది. మరి అంత కష్టపడి భవిష్యత్తులో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. తిట్టాలి, తిట్టించుకోవాలి, బురద వేయాలి, వేయించుకోవాలి, ఇవన్నిటికి సిద్ధపడే ఇంత అవసరమా రాజకీయాల్లోకి వెళ్ళి? సార్ మీరు అందరికీ దండం మీకు ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. మీకు ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ విషయం చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన హిస్టరీ ఒకసారి చదవండి. సింపుల్గా 2-3 చెప్పుకుందాం. అతని కొడుకులు చనిపోతున్నారు డిసీజ్ తోటి, భార్య చనిపోయింది. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ నాకంటే నా జాతి ఇంపార్టెంట్ అన్నాడు. వాళ్ళు పోయినా పర్లేదు, నేను ఈరోజు వెనక్కి తగ్గితే ఈ జాతి ఏమైపోయేది. నిజంగానే ఆ రోజు ఆయన ఆ నిర్ణయాలు తీసుకొని మాకు చేయకపోతే ఈ జాతి బుగ్గుపాలైపోయి కూర్చుంది. అది ఆయనకి ఈరోజు మేము దండేస్తేనో ఆయన బొమ్మ పెట్టుకుంటేనే తీరే రుణం కాదు. ఆయన కోసం మేము చేయాల్సిన పని ఎంత ఉందంటే, ఎయిదర్ ఇన్ బ్యూరోక్రసీ ఆర్ ఇన్ బిజినెస్ ఆర్ ఇన్ సోషల్ సర్వీస్. ఆయన సర్వీస్ని ఈ దేశానికి చూపించాలి. ఈ జాతులకి తీసుకువచ్చే కమిట్మెంట్ లేకపోతే మా జీవితాలు శూన్యం. దానికోసం నేను వచ్చి నేను ఫైనాన్షియల్ నేను కూడా బిజినెస్ మ్యాన్ లాగా బ్రహ్మాండంగా చెప్పొచ్చు. నేను ఐఎమ్ సో అండ్ సో, మై టర్న్ ఓవర్ ఈజ్ 5,000 crores, మై టర్న్ ఈజ్ 20,000 crores అని చెప్పొచ్చు ఇన్ కోర్స్ ఆఫ్ టైం. లేకపోతే ఆల్ బిజినెస్ మెన్ లాగా ద బిజినెస్ హౌసెస్ ఇన్ ఇండియా వాళ్ళకులాగా నేను కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చు. బిజినెస్ మ్యాన్. ఐ డోంట్ వాంట్. మేము ఎక్కడి నుంచి వచ్చామో మా జాతి కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ గారు చెప్పిన వాటిలో మేము పాటించకపోతే మా జీవితాలకు అర్థం ఉండదు. ఈవెన్ మేము గతించిపోయిన తర్వాత మా ఆత్మ ఇక్కడ తిరుగుతుంటుంది. నువ్వు చేయకుండా వచ్చావురా. పని చేయని వాళ్ళకి ఆత్మ అయితే ఖచ్చితంగా ఏడేడే తిరుగుతుంది. పని చేసిన వాడు శాంతిగా ఆడుంటాడు. సరే, మరి పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత మీ జాతి ఉద్ధరణ కోసమే పాకులాడతారా? మీకు ఓటేసిన ప్రతి ఒక్క సామాజిక వర్గం ఉద్ధరణ కోసం, అందరి సామాజిక వర్గం కోసం, సోషల్ ప్రాబ్లం కోసం, ఆర్థిక ప్రాబ్లం కోసం, అంతర్జాతీయ ప్రాబ్లం కోసం, మా నియోజకవర్గం ప్రాబ్లమ్స్ కోసం కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ ఫోకస్ విల్ బీ ఆన్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ మైనారిటీస్. వీళ్ళ మీద మీ ఫోకస్ అందరికీ చేస్తాం. ఇప్పుడు మీరు పార్లమెంట్ అంతా తిరిగిన తర్వాత ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి సార్? అంటే ఏ సమస్యలు పరిష్కరించాలి లోకల్గా పార్లమెంట్? ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయండి. అలాగే యూనివర్సిటీస్ లేవు ఇక్కడ. యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ హైదరాబాద్ కొన్ని, చెన్నై కొన్ని, బెంగళూరు కొన్ని, కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వాటి గురించి పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. వాటి గురించి ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎందుకు లేవంటే, రాయలసీమకి మన గ్రేట్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. తర్వాత మన తద్వారా వచ్చిన చంద్రబాబు నాయుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. తెలుగు గంగ ఏమో న్యాచురల్ గ్రావిటీతో వచ్చే వాటరు, హంద్రీనీవా ఈజ్ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ గ్రావిటీ. కానీ ఇవన్నీ మీరు ఎంత టీడీపీ అభ్యర్థి అయినంత మాత్రం నేను చెప్పేది క్రెడిట్ రాజశేఖర రెడ్డికి ఇవ్వండి సార్. చెప్పేదేనండి. హంద్రీనీవా చేశారు. దానికి ఎట్లా తీసుకొస్తాం వాటర్? అక్కడైతే వాటర్ ఉండాలి కదా. ఇవన్నీ రావాలంటే వాటర్ ఉండాలి కదా. మనకి కృష్ణా వాటర్ బోర్డు తీసుకోండి. వాటర్ ఉందా మన కృష్ణాలో? బాగా వర్షం పడినప్పుడు కూడా మనకు వరదై పారుతుందా? రాదు. ఎందుకంటే అలమట్టి బ్లాక్ చేస్తుంది. అలమట్టిలో ఉన్న అన్ని కుంటలు, కాలువలు వాళ్ళు చక్కగా చేసుకుని వచ్చిన వాటర్ అంతా వడిచిపెట్టి ఓవర్ఫ్లో అయితే మనకు గద్వాలకు వస్తుంది. అక్కడ ఓవర్ఫ్లో అయితే శ్రీశైలంకి వస్తుంది. అప్పుడు మనం ఏమైనా వాటర్ తెచ్చుకోవచ్చు. ఆ సిచ్యువేషన్ చాలా డైర్గా ఉంది. కెనాల్ తెచ్చుకున్నాం కానీ నీళ్లు లేవు. ఇట్లాంటి దానికోసం చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు పోలవరం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే గోదావరిలో ఎక్సెస్ వాటర్ ఉంది. లక్షల టీఎంసీ వాటర్ని మనం సముద్రంలో కలుపుతున్నాం సీజన్లో. లెట్ us నాట్ డూ దిస్. దాన్ని మనం 2 నదులు అనుసంధానం చేసి ఆ వాటర్ని తీసుకొచ్చి శ్రీశైలం దగ్గర కలిపితే
అక్కడ వచ్చిన ఎక్సెస్ వాటర్ని కానీ తెచ్చుకోగలిగితే అనుసంధానం చేసి అక్కడ 2 ప్రయోజనాలు, ఒకటి వేస్ట్ వెళ్తుంది, 2 గోదావరి విలేజెస్ని కాపాడవచ్చు, ఫ్లడ్డింగ్ అయిపోతుంది. వీడు తీసుకొచ్చి కృష్ణాలో కలుపుకుంటే దాని నుంచి మనం ఇక్కడ తెలుగు గంగాకి తెచ్చుకోవచ్చు, తర్వాత అందరి నివాగా తెచ్చు. మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు కానీ చేసింటే దండం, ఆయనకే క్రెడిట్ ఇద్దాం. ఎన్టీ రామారావు గారు హంద్రి నివారణ కృష్ణా జలాలు సీమకు తీసుకురావాలని అనుకుంది ఎన్టీ రామారావు గారు. ఆ తరువాత దానికి శిలాఫలకాలు వేసి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎక్కడ కూడా పనులు ప్రారంభం కాలేదు. పనులు ప్రారంభించి మొదటి దశ, 2వ దశ పనులు శరవేగంగా సాగింది మాత్రము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అవును, అయితే మనం ఆ క్రెడిట్ ఇద్దాం, ఆయన క్రెడిట్ ఇద్దాం. కానీ ఈ వాటర్ అయితే లేదు. అయితే ఆ వాటర్ తెచ్చుకుంటే మన కృష్ణా రివర్లోకి వచ్చే ప్రయోజనం ఏంటంటే మీ తెలుగు గంగ వస్తుంది, హంద్రి నివా వస్తుంది, నాగార్జున సాగర్లో రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ వస్తుంది. రైట్ కెనాల్ ఫీడ్ ఆల్మోస్ట్ అద్దంకి నియోజకవర్గం దాకా వెళ్ళిపోతుంది. లెఫ్ట్ కెనాల్ తీసుకుపోయి కోదాడ దాకా ఫీడ్ అవుతుంది. ఈ వాటర్ కోసం చూస్తున్నాం. ఇంకా కిందకి వెళ్తే ప్రకాశం బ్యారేజ్లో బకింగ్హామ్ కెనాల్ అని వస్తుంది. ఆ కెనాల్ కోస్తా డిస్ట్రిక్ట్స్ అన్నీ ఫీడ్ అవుతుంది. మా ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా కోస్తా, మా విలేజ్ కూడా బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున ఉంటుంది. ఈ సంవత్సరం పంటలు లేవు. మాట్లాడితే మీరు పంటలు వేయకండి, వరి పంటలు వేయకండి, నీళ్లు లేవు అని చెప్తారు. మీరు చేసిన కృషి ఏంటి నీళ్లు తెచ్చుకోవడానికి? 72% కంప్లీట్ చేశారండి పోలవరంలో. 28% కంప్లీట్ చేయలేక దాన్ని అట్లా ఆపేశారండి. ఎవరైనా నష్టపోతుంది? రాయలసీమ ప్రజలు, కోస్తా ఆంధ్ర ప్రజలు. ఈ నష్టం అవసరమా మనకి? మరి ఆ నష్టాన్ని పూరించడానికి చిత్తూరులో మీరే చేయబోతున్నారు సార్. ఆ నష్టాన్ని పూరించడానికి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రాగానే 28% కంప్లీట్ చేసి రివర్స్ ఇంటర్ కనెక్ట్ చేసి వాటర్ తీసుకోవడానికి అయితే ఆయన మేనిఫెస్టోలోనే ఉంది. ఖచ్చితంగా చేస్తారు. వాటర్ వస్తుంది. ఆ వాటర్ చిత్తూరు తీసుకొస్తారు సార్. చిత్తూరు పార్లమెంట్కి రానక్కర్లేదు. మనం హంద్రి నివా వస్తే చాలు కదా. ఎన్ని పార్లమెంట్లు వెళ్తుంది? అది పలమనేరులో వెళ్తుంది, కుప్పంలో వెళ్తుంది. గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్ అవుతుంది. గుంటలు తీయండి, వర్షం వచ్చినప్పుడల్లా నింపేసుకుందాం. గుంటల వల్ల మనం వాడుకోవచ్చు. తర్వాత రిప్లెనిష్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్. ఒకసారి వాటర్ టేబుల్ ఫ్లో చూడండి. చంద్రగిరి, నగరి, పూతలపట్టు, జీడి నెల్లూరు, ఈ వీటిలో కూడా వాటర్ రిప్లెనిష్ అవుతుంది. వాటర్ టేబుల్ ఫ్లో చూడండి మీరు. మనం ఒకసారి జియోలాజికల్గా సైడ్కి వెళ్ళిపోదాం. వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుందండి? ఎక్కడి నుంచి ఏ డైరెక్షన్లో వెళ్తుందండి? ఎక్కడైతే వాటర్ వస్తుందో వాటర్ టేబుల్ ఏర్పడుతుంది. సార్ మొత్తం మీద తీసుకుని మీరు ఎంపీ అయితే ఇరిగేషన్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తూనే ఉంటారు. ఎక్కువనేం కాదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ వన్. రెండో విషయం ఏంటంటే యూనివర్సిటీస్. మూడో విషయం ఏంటంటే పరిశ్రమలు. ఇక్కడ నిరుద్యోగం ఎంత ఉందంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, పాలిటెక్నిక్ నుంచి, ఐటీఐ నుంచి, డిగ్రీస్ నుంచి, జనరల్ డిగ్రీస్ నుంచి గ్రాడ్యుయేట్స్ వందలు వస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ లేదు. దే ఆర్ ఆల్ గోయింగ్ టు బెంగళూరు, చెన్నై ఫర్ స్మాల్ ప్రచారాల కోసం బాగుంటాయి సార్. ఇప్పటికీ కూడా ఒకటే చెప్తున్నారు. మళ్ళీ అటువారు ఇటువారు ఇద్దరు ఒకటే చెప్తున్నారు. చెన్నై టు బెంగళూరు వయా చిత్తూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటున్నారు. అది ఇంతవరకు ఏంది సాకారం అయింది లేదు. ఇప్పుడు రోడ్ అయితే పడుతుంది, మీరు చూశారు. 4-వే రోడ్డు పడుతుంది. దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. అండ్ మీకు కూడా తెలుసు, చెన్నై బెంగళూరులో 100 కిలోమీటర్స్ బయట ఇండస్ట్రీస్ పెట్టుకోకుండా ఒక ఆర్డర్ పాస్ చేశారు. తెలుసా మీకు? ఈ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 100 కిలోమీటర్స్ నో ఇండస్ట్రీస్ విల్ బి పర్మిటెడ్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువైపోయినాయి. సౌత్కి కాకుండా ఒక్కసారి సౌత్కి ఆల్రెడీ కాంచీపురం, పెరుమదూరు వచ్చింది. ఒక్కసారి మీరు ఇటు సైడ్ నార్త్ వెస్ట్ కానీ చూసుకుంటే వీఆర్ లొకేటెడ్ దేర్ చిత్తూరు. ఈ జస్ట్ క్రాస్ 100 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్ అవే చిత్తూరు ఇస్ దేర్. మనం ఏం అనుకుంటున్నామంటే ఇండస్ట్రియల్ క్యారిడర్ పెద్ద ఇండస్ట్రీస్ పెట్టమని, భారీ ఇండస్ట్రీస్ పెట్టమని మేము ప్రామిస్ చేయట్లా. ఎంఎస్ఎంఈలు పెడతాం, కాంట్రాక్ట్ విత్ ది మేజర్ ఇండస్ట్రీస్. ఆటోమొబైల్ ఈజ్ వండర్ఫుల్ ఇన్ చెన్నై. అంటే మొట్టమొదటిగా మీ పార్లమెంట్ పరిధిలో టమోటా సాగు ఎక్కువ ఉంటుంది సార్. టమోటా కలిపి కోల్డ్ స్టోరేజ్లు పెడితే కింద మనకు బాగుంటుంది. కోల్డ్ స్టోరేజ్ పెట్టారు, ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. దానివల్ల రైతులు కొనకూరేది ఏం లేదు. అదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. మ్యాంగో పల్పు రేట్ పడిపోతుంది. కూడా రోడ్ల పక్కన పడేసే. అదేనండి, మ్యాంగో పల్పు ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. మ్యాంగో ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, టమాటా ఎక్కువ ఉంది, సిల్క్ వామ్స్ ఉన్నాయి పలమనేరు ఏరియాలో. ఆ ప్రాబ్లం ఉంది. మరి అందరూ అనుకున్నట్టు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకొని దీన్ని ఎప్పుడో వాడుకుందామని లాంగ్ టర్మ్ డ్రా చేస్తున్నారు. మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టడం మంచిదే, దాన్ని పెట్టుకొని బెస్ట్ రేట్ వచ్చినప్పుడు ఇవ్వాలి. కానీ కోల్డ్ స్టోరేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము పండించిన శనగంతా కోల్డ్ స్టోరేజ్లో పెడతాం, 2-3 ఏళ్ళకి రేటు రాదు. ఈ వడ్డీ భారం పెరుగుతుంది, కోల్డ్ స్టోరేజ్ ఫీజు పెరుగుతుంది తప్పితే అక్కడ రేటు రావట్లేదు. విసిగిపోయి ఏదో రేటు కమ్మి లాసులకు దండం పెట్టుకున్న స్థితి ఉంది అక్కడ. దానికంటే రైతుకి పంట వచ్చేటప్పటికే గిట్టుబాటు ధరలు ఇవ్వాలి.
అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ కోల్డ్ స్టోరేజ్ జాడ్యం మనకు తగ్గుతుంది. ఓకే, ఉంటాం. ఇంకా ఆ విషయాన్ని మనం పక్కన పెడితే రైల్వే సమస్యలు దృష్టికి వచ్చాయంటారు కదా. ఇప్పటికే కుప్పం ఆర్ఓబి కావచ్చు, చంద్రగిరి నియోజకవర్గం నార్సింగాపురం ఆర్ఓబి కావచ్చు, అది పూర్తి కాక ప్రజలు చాలా ట్రాఫిక్ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాటి అనాదిగా అవి అలాగే పెండింగ్లో ఉన్నాయి. మరి దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎంపీ అయితే వాటి సమస్యలు పరిష్కారం అవుతాయంటారా? పరిష్కారం అవడానికైతే కృషి ప్రారంభం అవుతుంది. ఓకే, మీకు పాకాల రైల్వే జంక్షన్ మీకు తెలుసు. ఓకే, చిత్తూరు రైల్వే జంక్షన్ నో వసతులు. అదే ఇక్కడ చిత్తూరులో ఎవరు కాన్సన్ట్రేట్ చేసింది, ఎవరు ఎంపీ సెలెక్ట్ అయిపోతుంది. ఎక్కువ కాలం మీ పార్టీ వాళ్ళు ఎంపీగా ఉండింది ఎక్కడండి? ఎన్సీవి ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా మీ పార్టీ ఎన్సీవి ప్రసాద్ వచ్చారు. ఇప్పుడు మనం పార్టీని బ్లేమ్ చేసుకునే స్థితిలో లేము. ఏం చేయబోతున్నావు? ఓకే, ఆపోజిట్ పార్టీ లీడర్ ఇందాక మీరు రెడ్డిప్పు గారు అన్నారు కదా, నాకు కనపడేది టీడీపీ పార్టీ, నేను ఎలా గెలుస్తాను, నేను ఎలా ప్రామిస్ చేస్తాను తప్పితే నాకు రిఫరెన్స్ నేను చేశానని చెప్పడానికి రిఫరెన్స్ లేదు. అందుకని నేను ప్రూవ్ అవనియండి, పెద్ద లీడర్ ఇవ్వండి, సింహం అవనండి, నాకు సంబంధం లేదు. నా పని నేను చేసి నేను ఎక్కడికి ఇంకా ఆయన అసలు తిరగకపోయినా నాకు సంబంధం లేదు. ఆయన ఎవరో కూడా నాకు సంబంధం లేదు. పెద్దిరెడ్డి గారు అనుకున్నారని కూడా చెప్తున్నారు. పెద్దిరెడ్డి గారు కాదు కదా, జగన్ రెడ్డి గారు అనుకున్నా కూడా నాకు సంబంధం లేదు. నేను పని చేస్తానని చెప్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ హోప్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ యూ. ఇక మనం ముందు చేశారా లేదా రిఫరెన్స్లు తీసుకొని వాటి గురించి మాట్లాడుకోవడం. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నేను ఏమీ భయపడండి. నా గురించి విమర్శ చేయడానికి ఏమి లేదు. అక్కడ ఒకే ఒక నాన్ లోకల్ అనే విమర్శ వచ్చింది. నాన్ లోకల్ నేను ఖాళీ చేశాను. నాన్ లోకల్ అనేది ఎంపీకి ఉండదు, మీరు నాన్ లోకల్ పెట్టుకున్నారని చెప్పేశాను. రెండో విమర్శ ఏంటంటే మీరు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడట్లేదే, అది పోయింది కదా అని ఇది మొదలెట్టారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యూత్తో మాట్లాడేటప్పుడు గ్రాంధిక భాష మాట్లాడితే అర్థం అవుతుందండి? మీరు చెప్పండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు సివిల్ సర్వీస్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇస్ తెలుగు లిటరేచర్. నేను తెలుగు చరిత్ర గురించి చెప్పగలను, మహాప్రస్థానం కామెంటరీ చెప్పగలను, ఈచ్ పదానికి ఒక అరగంట మాట్లాడగలను మహాప్రస్థానాన్ని. శ్రీశ్రీ గారు రాసిన గద్యం అంటే ఏంటో తెలుసు, పద్యం అంటే ఏంటో తెలుసు. తర్వాత సాంస్క్రిట్ పద్యాలను అర్థం చెప్పగలను. వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటారు. దానికి కారణం ఏంటంటే ఏ ప్రజలకు ఏది అర్థమైతే అది మాట్లాడాలి. మేము విత్ గ్రేట్ మెజారిటీ ఇక్కడ వస్తాము. నేను ప్రామిస్ చేసిన అన్నీ చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ పెడుతున్నాను. మీ ప్రామిసెస్ పక్కన పెడితే మనకు కుప్పము, నార్సింగాపురం ఆర్ఓబీలు, పాకాల రైల్వే జంక్షన్ అభివృద్ధీకరణ విషయంపై ఎలాంటి ఫోకస్ పెట్టబోతున్నారు సార్? ఇక్కడ మీకు ఒక ప్రపోజల్ ఉంది, ఇంతవరకు బయటికి రాలేదు. ఇన్లాండ్ పోర్ట్ సిస్టమ్. ఇన్లాండ్ పోర్ట్ మీకు అర్థమై ఉంటుంది కదా. మన ఎవడో డ్రై పోర్ట్ ఢిల్లీలో ఉందంటే ఒకడెవడో క్వశ్చన్ వేసాడు, సముద్రమే లేదు నీకు అట్ట పోర్ట్ వస్తుందని. మనకి డ్రై పోర్ట్కి అర్థం తెలియని వ్యక్తి మాట్లాడే పనులు. అలాగే ఇన్లాండ్ పోర్ట్ ఏంటంటే మెడ్రాస్లో కంటైనర్స్ పెట్టుకోవడానికి, మెడ్రాస్ పోర్ట్ ఈజ్ ఎ బిగ్ పోర్ట్. కంటైనర్స్ పెట్టుకునే స్పేస్ లేక దాన్ని మనం డీసెంట్రలైజ్ చేద్దాం, ఎక్కడ దగ్గరుంటే అక్కడికి. అయితే చిత్తూరు 120 కిలోమీటర్స్ అవే ఉంది కాబట్టి ఇక్కడ మనం డీసెంట్రలైజ్ చేస్తాం. కంటైనర్ స్టోరేజ్ పెట్టుకొని ఎక్కడ రైల్వే స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుందాం. నార్మల్లీ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఈజ్ చీపర్ దాన్ ది రోడ్ ట్రాన్స్పోర్ట్. దానికోసం అని పెట్టుకుందాం అని చెప్పి ఇన్లాండ్ ఉంది. దానికి ఒకటి చిత్తూరులో, ఒకటి పాకాల జంక్షన్లో పెట్టడానికి, బికాజ్ రైల్వే కనెక్షన్ ఉంది, సో దట్ గూడ్స్ రైల్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుందని ఒక ప్రపోజల్ ఉంది. నేను రైల్వే జీఎం గారితో నాకున్న బ్యూరోక్రటిక్ రిలేషన్షిప్తో ఎలక్ట్ అయిన తర్వాత పోయి మాట్లాడి దీనికి పొజిషన్ ఏంటి కనుక్కుంటాను. ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ, ఐ కెన్ స్పీక్ విత్ రైల్వే బోర్డ్. ఇఫ్ బోర్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ, ఐ కెన్ స్పీక్ విత్ రైల్వే మినిస్టర్. కాబట్టి ఎన్ని చేయగలరు. రైల్వే జంక్షన్ అభివృద్ధి అవుతుందంటారా? అవుతుంది. జోన్ ప్రామిస్ కూడా ఉంది ఇక్కడ, అది మిస్ అయ్యారు, అది కూడా ట్రై చేస్తాం. ఓకే సార్, ఇప్పటికే మన తిరుపతి ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు తన పట్టుదలతో ఒక వెల్నెస్ సెంటర్ని సాధించారు తిరుపతికి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగస్తుల కోసము ఒక వెల్నెస్ సెంటర్ చేశారు. తద్వారా ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడానికి, ఏదైనా ఉన్నా కూడా చేసుకోవడానికి, ఇలాంటి వాళ్ళంతా బెంగళూరు, చెన్నైకి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. చాలా అనుకూలంగా ఉంది. అలాంటి వెల్నెస్ సెంటర్ని మీరు సాధించి పెట్టడానికి అనేకమైన ఆబ్జెక్టులు ఉన్నాయండి. ముందు ప్రయారిటీలు ఏది చేస్తాం, విచ్ ఈజ్ ప్రయారిటీ ఫర్ మీ ఈజ్ ఇరిగేషన్, నెక్స్ట్ ప్రయారిటీ ఈజ్ ఇండస్ట్రీస్. ఈ రెండు అయిపోయిన తర్వాత సమంగా కిందకి దిగుతామండి. దీనిలో చిత్తూరు నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. దాన్ని నేను మర్చిపోయి వీటన్నిటిని పెట్టను. ఏదొచ్చినా వీళ్ళ షేర్ ఏంటి దానిలో అనేదే ఆలోచిస్తాను. ఏదొచ్చినా వీళ్ళ షేర్ ఏంటి దానిలో, ఎందుకంటే ఇది వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళని టార్గెట్ చేసి పని చేయాల్సిన అవసరం. అండ్ మీకు ఇంకొకటి తెలుసో లేదు,
ఆత్మనిర్భర్ అని ఒక స్కీమ్ నడుస్తుంది సెంట్రల్ దాని అర్థం తెలుసు కదా, చెప్పండి మీరు. ఆత్మనిర్భర్ చాలామందికి పదం అర్థం కావట్లేదు ఇక్కడ, మీరు చెప్తారా? సొంతగా ఎదగడం, సెల్ఫ్ రిలయన్స్, ఇండిపెండెంట్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే మన ఇండస్ట్రీస్ని మనమే చూడం. మేక్ ఇన్ ఇండియా అని ఇంతకుముందు అనేవాళ్ళు, దాన్ని ఆత్మనిర్భర్ అని చేశారు. చేసి ఇంగ్లీష్ వర్డ్ తీసి ఇప్పుడు హిందీ మన ఇండస్ట్రీస్ మనమే పెట్టుకుందాం, మనం ఎంఎస్సీలు మనం డెవలప్ చేద్దాం. మీకు తెలుసు 50% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ఎంఎస్పీస్ ఇన్ ఇండియా. తర్వాత 80% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ప్రైవేట్ సెక్టర్, నాట్ ది గవర్నమెంట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్ 20-25% ఉంటుంది, నాట్ మచ్. అందుకని దాని మీద ఆధారపడకుండా చేసుకుందాం. ఆత్మనిర్భర్లో ఉన్న విషయాలు ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్గా ఉండటానికి ఒక్కొక్క సెక్టర్ని తీసుకుంటున్నారు. మనం ఎగ్జాంపుల్గా 2 సెక్టర్లు మాట్లాడుకుందాం. డిఫెన్స్ సెక్టర్ ఏం చేస్తున్నారు, దీని గురించి ఫండ్ ఇస్తే సరిపోద్దా, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించండి. దానికి కాను సొంతంగా మనమే అక్కడ చేయాలంటే ఏం చేయాలి, సొంతంగా చేయాలంటే ఏం చేయాలి, పార్ట్స్ సప్లై చేయాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ సప్లై వస్తుంది కదా. దాని గురించి 3500 ఐటమ్స్ ఇంపోర్ట్ ఆపేశారు, విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫెన్స్ ఇండస్ట్రీ, మిజైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్లైట్స్, వార్ ఫ్లైట్స్, రైఫిల్స్, ఇట్లాంటి ఆటోమేటిక్ రైఫిల్స్ ఇట్లా వాడి 3500 బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసి ఇట్ మీన్స్ దాట్ మీరు సెల్ఫ్ రిలయన్స్గా తయారు చేయండి, వీఆర్ రెడీ టు టేక్ ఫ్రమ్ యూ, కంపెనీస్ పెట్టండి అంటే ఇప్పటికి మనం దగ్గర 1700-1800 పార్ట్స్కి సంబంధించి ఇండస్ట్రీస్ నార్త్లో పెట్టుకున్నారు. సౌత్లో పదమే అర్థం కాలేదు. ఇంకా మనం ఇండస్ట్రీకి ఎక్కడ అందుకుంటాం, అది నేను చెప్తున్నా. ఇంకా మనకి 1800 పార్ట్స్ ఉన్నాయి. చిత్తూరులో ల్యాండ్ అవైలబుల్ ఉంది, వాటర్ అవైలబుల్ ఉంది. చిన్న యూనిట్లు పెట్టుకోండి, సబ్సిడీస్ ఇస్తున్నారు. ఆ స్కీమ్లో సబ్సిడీస్ ఇస్తున్నారు. డెవలప్ యువర్ సెల్ఫ్, మ్యానుఫ్యాక్చర్ యువర్ సెల్ఫ్, సప్లై టు డిఫెన్స్, సేల్ ప్రాబ్లం లేదు అనే విషయాన్ని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు. అదొక రంగం. రెండో రంగం చెప్పమానండి. రెండో రంగం రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీలో 180 గీగావాట్స్లో లెక్కేస్తారు దాని పవర్ని. 500 గీగావాట్స్కి రీచ్ అవ్వాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. దానివల్ల ఎవరు చేయాలి ఇదంతా? ప్రైవేట్ సెక్టర్ పీపుల్ తీసుకోవాలి. సోలార్ ఇండస్ట్రీని తీసుకోవాలి, సోలార్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవాలి, పవర్ సప్లై చేయాలి. సో దట్ కంట్రీకి ఎనర్జీ బర్డెన్ తగ్గుతుంది, మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ ఎవరెవరైతే సప్లై చేస్తారో వీరందరికీ పవర్ చీప్ అవుతుంది. దీనికి గాను 1 crore పీపుల్కి డొమెస్టిక్ సోలార్ ప్లాంట్స్ పెడదామని నిర్ణయించుకున్నారు. టార్గెట్ 1 crore హౌసెస్. అంటే మన ఇంటి మీద కానీ పెట్టుకుంటే మనకి పవర్ ప్రాజెక్ట్స్ ఉండవు, మనం పవర్ గ్రిడ్తో కనెక్ట్ చేసేస్తాం. వాళ్ళు ఇంకా సర్ప్లస్ మిగిలితే మనకే కామన్ పాన్కి వాడతారు. సో ఇట్లాంటివి పెట్టుకోమని చెప్తున్నారు. సబ్సిడీస్ 50% దాకా ఉంది. ఎస్సీ ఎస్టీస్కి అయితే 60-65% సబ్సిడీ వాడుకొని తెచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అసలు ఎవరైనా చెప్తున్నావా? మీకు మినిమం డబ్బులు ఇవ్వడానికి బ్యాంక్స్ రెడీగా ఉన్నాయి, సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ప్రస్తుతానికి నేనైతే పాటిస్తున్నాను, మా ఇంటికి సోలార్ పెట్టుకున్నాను. మా ఇంటికి కూడా ఉంది. మా ఇంటికి ఉన్న సోలార్ ఎంత పెద్దది పెట్టించానంటే 5 ఇళ్ళకి సరిపోతుంది నా పవర్. నేను పవర్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే 5 ఇళ్ళకి పవర్ లేకుండా చేస్తున్నాను. సో ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం బేస్డ్ బ్యాటరీస్ 100% ఇంపోర్ట్. దాన్ని తగ్గించి మనం సెల్ఫ్ రిలయన్స్ చేసుకుందాం. లెటస్ మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రికల్ వెహికల్స్, నాన్ పొల్యూషన్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా రంగాలు చెప్పుకుంటే 100 రంగాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఇంటర్వ్యూలో చెప్పుకునే కాదు, తర్వాత చేస్తాను. చిత్తూరు పార్లమెంటు లోక్సభ విషయానికి వస్తే ప్రతిసారి కూడా ఇక్కడ గెలిపోవటంలన్నీ కూడా అక్కడ కుప్పం మెజారిటీ మీదే ఆధారపడి ఉంటాయి. సో ఈసారి కుప్పం మెజారిటీ ఎంత రాబోతుంది, అదే రేపు గణాంకాలు అయితే నేను చెప్పను, కానీ మనమేమి సిఫాలజిస్టులం కాదు. తర్వాత నాకున్న సర్వేస్ నాకున్నాయి, గణాంకాలు చెప్పలేం, కానీ మంచి అత్యధిక మెజారిటీ వస్తుంది. పలమనేరు కూడా బాగా వస్తుంది, నగరి బాగా వస్తుంది. చిత్తూరు ఆల్సో కమింగ్ అప్, జీడు నెల్లూరు ఆల్సో కమింగ్ అప్. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే అందరూ గెలవబోతున్నారు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ది మెజారిటీ. అందరినీ కలిసారు సార్, నాయకులందరినీ కూడా మొత్తం. అంటే మాజీ ఎమ్మెల్యే సీకే బాబు గారిని కూడా కలిసారు ఇక్కడ మొత్తం. ఓకే, సీకే బాబు అందరినీ కలిసాను. ఉంది. సీకే బాబు గారి మద్దతు ఉంది, మనోహర్ గారి మద్దతు ఉంది, హేమలత గారి మద్దతు ఉంది, బాలాజీ గారి మద్దతు ఉంది, మాజీ జెడ్పీ ఆయన మద్దతు ఉంది. సో వీళ్ళందరూ బలిజే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. తర్వాత వన్యకుల క్షత్రియులైన రాజన్ గారి మద్దతు ఉంది. వన్యకుల క్షత్రియులకు మీరు ఎంపీ అయిన వెంటనే ఎంపీ ల్యాండ్స్ గురించి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం అదే ప్రెస్ మీట్ పెట్టారట కదా సార్? ఖచ్చితంగా పెడతాను. వన్యకుల క్షత్రియుల నంబర్ ఎక్కువ, ఫైనాన్షియల్ వాళ్ళు కూడా అంత డెవలప్మెంట్ లేదు. ఇక్కడ నుంచి ఆయన చిత్తూరు చంద్రగిరి నుంచి మొదలు పెడితే 4 కుప్పం దాకా ఆయన వాళ్ళ ప్రభావం ఉంది.
వాళ్ళందరూ మాతో ఉన్నారు. కురబా మీకు తెలిసే ఉంటుంది, కురబా క్యాస్ట్ అని ఒకటి ఉంది. వాళ్ళకి ఒక ఎంపీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఇక్కడ రాయలసీమలో. వాళ్ళు కూడా నాగభూషణ్ గారని మాతోనే ఉన్నాడు. సో అందరినీ కన్సాలిడేట్ చేశాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ విన్ అండ్ ఆల్ నియోజకవర్గాలు గెలుస్తారు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ మెజారిటీ. తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా, ఎంపీ గారికి ఎట్లా వచ్చినా గెలుస్తాడు. కాబట్టి నేను ఎంపీని తృప్తిగా గెలవాలి నేను అనుకోవట్లా. నేను తృప్తిగా గెలవాలంటే నా ఎమ్మెల్యేలు గెలవాలి. నా ఎమ్మెల్యేలు గెలిస్తే కానీ మా అధినాయకుడు పవర్ తీసుకోలేడు. నేను ఒక్కడే గెలిచే పార్లమెంట్ విచ్ ఇస్ ఆఫ్ నో యూజ్. ఇట్ ఈస్ అన్సాటిస్ఫాక్టరీ విన్. నా సాటిస్ఫాక్టరీ విన్ ఎక్కడుందంటే మా ఏడుగురు గెలవాలి, మా అధినాయకుడు సీఎం చేయాలి, ఈ సమాజాన్ని, ఆగిపోయిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చంద్రబాబు గారి సొంత జిల్లా అలాగే చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా అడ్వాంటేజ్ కాబోతున్నారు మీకు. అడ్వాంటేజ్ ఆయనే తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. మీరు లాస్ట్ 3 days కుప్పం విజిట్లో చూసి ఉంటారు మీరు. నేను ఆయనతో 3 రోజులు ప్రయాణం చేశాను. 3 రోజులు ఆయన నన్ను మీరు ఒకసారి రిఫర్ చేయండి ఆ వీడియోస్. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం, ఆయన సొంత బ్రదర్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు. నాకున్న క్వాలిఫికేషన్ చెప్పారు, నాకున్న సమర్థతను చెప్పారు. ఇట్లాంటి మీ ఎంపీ కోసమే నేను వెతుకుతుంది మా దానికి, అందుకే ఎంత ఆలస్యమైంది. ఇట్లాంటి వ్యక్తి కావాలి నాకని పలమదేరు మీటింగు, కుప్పం మీటింగు, తర్వాత నగరీ మీటింగ్లు ఆయన చెప్పిన విధానం చూడండి. ఆయన సపోర్ట్ లేకపోవడం ఏంటి, బ్రహ్మాండంగా ఉంది. గెలిస్తే ఆయన్ని నిలదీసి నిధులు తీసుకొని వచ్చే ధైర్యం ఉందంటారు. నిలదీసాల్సిన అవసరం లేదు. నా నిధులు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. నేను ఆయన గైడెన్స్ కోసం అడుగుతాను, దానికి నిలదీయక్కర్లేదు. సార్ మా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లమ్స్ ఉంది, మీ గైడెన్స్ కావాలంటే ఆయన మనకంటే చాలా ప్రతిభావంతుడు. మీ అందరికీ తెలుసు. ఈ దేశాన్ని ఒక టైంలో దిశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి మేజర్ కాంట్రిబ్యూటరు. ఈ దేశ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, ఫార్మా సెక్టర్ ఎక్కడ డెవలప్ అయింది, రాజశేఖర రెడ్డి గారు చేశారు. మీరు ఇందాక అన్నారు కదా, నేను అనేది ఇరిగేషన్ విషయంలో సార్. అది ఓకే. అదర్ ఫార్మా సెక్టర్ ఈజ్ ఎ హబ్ ఆఫ్ ఫార్మా సెక్టర్ నా హైదరాబాద్. ఎవరు చేశారండి? అసలు వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరు స్టార్ట్ చేశారండి? 2 rupees కిలో బియ్యం ఎక్కడదండి, ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎన్టీ రామారావు గారి నుంచి వచ్చింది సార్. తెలుగుదేశం పార్టీ. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎక్కడ ఉంది? ప్రజల వద్దకే పాలన ఎవరి దగ్గర వచ్చిందండి? చంద్రబాబు నాయుడు. అంతకుముందు మనకు తహసీల్దార్ని కలవాలంటే ఆయన ఒక దేవుడు, ఎమ్మెల్యే గారు అంటే ఈయన పెద్ద దేవుడు. మనకి ఎవరైనా కనపడతాడండి అసలు? చంద్రబాబు గారు అప్పుడు ఈ రోజు పాలన అంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ గారు అంటున్నారు కదా సార్. ఏది వాలంటీర్ వ్యవస్థ ఈజ్ ఏ కుంటు వ్యవస్థ. అంటే ఎంతమందిని తీసుకొచ్చి 5,000 రూపాయలతో అన్ఎంప్లాయ్మెంట్ని క్లియర్ చేస్తావు నువ్వు? 5,000 రూపాయలతో ఊడికం చేయించుకుంటావు అని నేను అంటున్నాను. కెన్ యూ రిపీట్ దా? వాళ్ళు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ప్రయత్నం చేసి ప్రైవేట్ సెక్టర్లోనూ జీవితాలు బాగుపడి చేసేవాళ్ళని 5,000 రూపాయలు ఇచ్చేసి నీ దగ్గర పెట్టుకుని నీ పార్టీ వ్యవస్థగా పెట్టేవి తప్పితే వాళ్ళ జీవితాలు బాగుపడడానికి ఏమైనా ఉన్నాయా? ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు? డూ యూ పే పిఎఫ్ ఫర్ దెమ్? డూ యూ పే ఈఎస్ఐ? ఆర్ దే నాన్ రోల్స్? ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే ఆయన నిన్న కల్లం గారు కూడా ఇదే మాట్లాడారు. మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, 130,000 మంది దీనిలోనే ఉన్నారని అన్నారు. ఏం ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు కల్లం గారు? మీ స్టాండర్డ్ ఏంటి? ఏం ఎంప్లాయ్మెంట్ ఉండదు? ఎంతమందికి మీరు ఏపీ? ఇంకోటి కూడా అన్నారు ఆయన, మేము ఇచ్చిన 2 లక్షలలో 80% ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇచ్చామన్నారు. గవర్నమెంట్ సెక్టర్లో 80% ఇస్తే ఊరుకుంటుందండి కాన్స్టిట్యూషన్? 14% ఇయటానికి చచ్చిపోతున్నారు. దానికి కూడా వీళ్ళు క్యాండిడేట్లు లేరని బ్యాక్లాగ్లో పెడుతున్నారు. 80% ఇచ్చారంట. అధికారి అయ్యండి 40 ఏళ్ళు పరిపాలన చేసి మాట్లాడేది? జగన్ గారు ప్రాపకం కోసం మాట్లాడుతుంది తప్పితే మీరు చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగాల్లో, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాల్లో 80% ఎస్సీ ఎస్టీ అందుకు వీలవుతుందా? కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందండి? ప్రైవేట్ సెక్టర్లో దిక్కు లేదు సార్. ఎవరు కంపెనీ పెడితే ఆ కులస్తులో నమ్మకస్తుని తీసుకున్నాం. ఎస్సీ ఎస్టీస్కి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, ప్రైవేట్ సెక్టర్లో లేదు. పబ్లిక్ సెక్టర్లో ఆ 14% రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా లేదు. ఎక్కడ నీకు సబ్స్టాండర్డ్ అని చేస్తున్నారు. అదంతా వదిలిపెట్టి 80%కి ఇచ్చేసామని అనౌన్స్ చేస్తే వినేవాళ్ళు ఉన్నారు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. మళ్ళీ క్లెయిమ్ చేస్తాడు, ఆయన కమిషనర్, అమెరికా నుంచి వచ్చాను, ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు నాకు ఇది ఇచ్చారని. ఆయన గవర్నమెంట్ దానిలో ఏమన్నా ప్రపోజ్ చేస్తే వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాడేమో. నేను నా సొంత డబ్బుల్లో 60% ఆఫ్ ద వరల్డ్ చూశాను. టు జస్ట్ సీ ద ఎకానమీ ఆఫ్ ది వరల్డ్, టు జస్ట్ సీ ది అగ్రికల్చర్ ఆఫ్ ద వరల్డ్, జస్ట్ సీ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది వరల్డ్. అందరూ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే నేను డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాను లోపలికి. ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు? ఎలాంటి బతుకుతున్నారు? వీళ్ళ ఎకానమీ ఏంటి? ఎలాగ మనల్ని డామినేట్ చేయబోతున్నారు అని దానికోసం వెళ్ళాను. దానికోసం వెళ్ళి ఐ యామ్ పార్ట్ ఆఫ్ ది కలోనియల్ కంట్రీస్ హూ ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ది ఇంపీరియల్ కంట్రీస్.
గుర్తుపెట్టుకోండి. ఇంపీరియల్ కంట్రీస్ అయిన బ్రిటను, డచ్, అమెరికా గురించి ఫైట్ చేస్తున్న కాలంలో సపోర్టర్ నేను. ఎందుకంటే నిన్న ఒక అతను చెప్పాడు, యూరోప్లో ఒక కంట్రీ చెప్పి, డచ్ వాళ్ళు అనుకుంటా, పోర్చుగీస్ వాళ్ళు, మాకు తప్పు జరిగిపోయింది, సారీ మా ప్రెడిసెసర్ తప్పు చేశారంటే, సారీ ఈజ్ నాట్ ఎనఫ్, మీ తప్పుకి క్షమాపణ ఉండదు ఇక్కడ. ఆ రోజున మీరు $1,00,000 కోట్ల తీసుకెళ్తే ఇప్పుడు $100 లక్షల ఉన్నాయి. పే బ్యాక్ అసలు యూ పే టు ఇండియా నౌ. జనరేషన్ మారింది. పే టు ఆఫ్రికా నౌ. మా మానాన్ని దోశారు, మా గౌరవాన్ని దోశారు, మా ఆర్థిక వ్యవస్థ దోసుకుపోయారు, అట్లీస్ట్ మానాన్ని తిరిగి ఇవ్వలేరు, మా డబ్బులు మాకు ఇవ్వండి. సేమ్ థింగ్ మా జగన్ రెడ్డి గారిని అడగబోతున్నాం. యూ హ్యావ్ టేకెన్ అవే, దళితుల యొక్క మానం తీసేసావు, చంపి తీసుకొచ్చి డోర్ దగ్గర పడేసావు, గౌరవాన్ని తీసేసావు, మా డబ్బులు, సప్లాన్ డబ్బులు, ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు జనరల్ పర్పస్కి వాడావు. యూ హ్యావ్ బికమ్ ఏ కరప్టెడ్ మ్యాన్. వీఆర్ దేర్. పొరపాటు రేపు ఎప్పుడన్నా పొరపాటు జరిగిందంటే సారీ ఈజ్ నాట్ ఎనఫ్. శిక్ష పడుతుందా? ప్రజాస్వామ్యంలో నేను శిక్షలు సపోర్ట్ చేయను. శిక్ష పడుతుందా? దిస్ ఈజ్ నాట్ ఎనఫ్, గెట్ బ్యాక్ మై మనీ. మా ఎస్సీ కార్పొరేషన్ సప్లాన్లో తీసేసిన డబ్బులు మాకు తీసుకొచ్చి ఇవ్వండి, బ్యాక్లాగ్తో సహా కట్టండి, డెవలప్మెంట్కి వాడండి. మా గౌరవాన్ని తీసేసిన, చనిపోయిన గౌరవాన్ని తీసుకొచ్చి ఇవ్వండి, మానవం పోయింది తీసుకొచ్చి ఇవ్వండి. ఇది నేను అడగబోతుంది. నన్ను గెలవనియండి, చూపిస్తాను. కాబట్టి ఎవరు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎవరు గౌరవాన్ని వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి లేదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అందరికీ గౌరవం ఇచ్చారు. అవమానాలు, చంపేయటాలు మీ వృత్తి అయితే అది డిక్టేటర్షిప్ వృత్తి, నడవదు. తప్పు చేస్తే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ప్రపంచ దేశాలను చూస్తున్నాం, అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించడమే కాదు, తిన్నదంతా కక్కాల్సిందే. యూ హ్యావ్ టు పే బ్యాక్. ఇది నెక్స్ట్ జనరేషన్కి వస్తుందాం. ఇంతకుముందు అంత శిక్ష వేసేసారు, తిన్నదంతా మీరు చూసే ఉంటారు. ఏసీబీ రైడ్ అయితే శిక్ష వేస్తారు కానీ ఆ డబ్బులు అక్కడే ఉంటాయి. సిబిఐ రైడ్ అయితే శిక్ష వేస్తారు కానీ ఆ డబ్బులు తీసుకోరు. ఎవడో రెమెడీ చేసామంటారు, మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తారు. ఇట్ విల్ నాట్ డూ. యూ హ్యావ్ టు పే బ్యాక్ నౌ. నేనున్నప్పుడు ఐ వాజ్ ఎ విజిలెన్స్ ఆఫీసర్. సిబిఐకి సలహా ఏమి ఇచ్చానంటే, మీరు కన్ఫిస్కేట్ చేసిన ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ అకౌంట్లో రెమెడీ చేయండి. డోంట్ గివ్ దెమ్ బ్యాక్ బికాజ్ ఇట్స్ ఎ కరప్టెడ్ మనీ, గవర్నమెంట్కి వెళ్ళాల్సిన మనీ. సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేస్తాం, సేమ్ థింగ్ ఇక్కడ చేయబోతున్నాం. మమ్మల్ని గెలిచి రానియండి, ఇవన్నీ చూస్తాం. గెలవకుండా ఇన్ని మాట్లాడితే ఉత్తర కుమార్ని ప్రగల్భాల్లాగా ఉంటాయి మాయి. గెలవనియండి, ఇవన్నీ అప్లై చేస్తాం. ఈవెన్ గెలవపోయినా కూడా దళితులకు జరిగే అన్యాయానికి మాత్రం యాక్సెప్ట్ చేయం. గెలిస్తే ఇక్కడే ఉంటారా, ఓడితే బాపట్లకి వెళ్ళిపోతారు సార్? గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటారు. నా ఎస్టాబ్లిష్మెంట్ చూశారు కదా. సొంతం ఇల్లా సార్? లేదు, మన కేశవ నాయుడు గారి దగ్గర లీజుకి తీసుకున్నాను. సో ఇది అవ్వదు. గెలిచినా ఓడినా చిత్తూరు ప్రజలను, చిత్తూరు పార్లమెంట్ ప్రజలను అంటిపెట్టుకుని ఉంటారు. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగరాజు గారు. మీ లక్ష్యం మేరకు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సార్. తప్పకుండా. నమస్తే విజయ్ గారు, నాగరాజు గారు నమస్తే. సో ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు, నా అభిప్రాయాలు మీరు ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.